దేవునికి స్తోత్రం. కొరింథీయులకు రాసిన పౌలు, అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం నుంచి 18వ వచనం వరకు. అపొస్తలుడైన పౌలు కొరింథీ ప్రాంతంలో ఉన్న ప్రభునందు విశ్వాసముంచి సంఘముగా ఒక సిద్ధపాటు మనస్సుతో నిరీక్షణ కలిగి దేవుని పట్ల భయభక్తులలో వర్ధిల్లుతూ ముందుకు ప్రార్థనలతోనూ సహవాసముగా కూడుటతోనూ ఎడతెగక ఉంటూ ఉన్న విశ్వాసులకు ఒక ప్రత్యేకమైన హెచ్చరికగా ఆధ్యాత్మిక నడవడిక ప్రవర్తన విషయంలో కొన్ని సూచనలు చెప్పే మాట. 14వ అధ్యాయం 14వ వచనం నుంచి 18వ వచనం వరకు 6వ అధ్యాయం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధం? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందుక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగున సెలవిచ్చుచున్నాడు: నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడి అని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మను చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును. మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందరని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. దేవునామానికి స్తోత్రం. ఈ మాటలను చదువుట ద్వారా మన వాక్యం ధ్యానం చేసే ఆ సందర్భాన్ని బట్టి ఒక పునాదిగా ఆధారంగా ఈ మాటను ఉంచుకుని గడిచిన నిన్నటి రాత్రి మొన్నటి రాత్రి మనం చదువుకుంటున్న వచనాలను, అందులో ముఖ్యమైన వాటిని కాస్త జ్ఞాపకంలోకి తెచ్చుకుంటూ మరి కాస్త ముందుకు వెళదాం. ఎలాగ ముందుకు వెళదామంటే, భక్తుల జీవితాలను చూసి దేవునిని ప్రేమించేవారు, దేవునికి ఇష్టలుగా ఉండాలని అనుకున్నవారు, దేవునికి ఇష్టమైనవి చేయుటయందు ఆసక్తి కలిగి దేవునికి ఏమిష్టమో పరిశీలించి గమనించి ఆ రీతిగా ఉన్న పాటును తమ జీవితములను దేవుని వైపు మళ్లించుకునేవారు. ఇటు క్రొత్త నిబంధనలు భక్తుల జీవితాలు, అటు పాత నిబంధనలు భక్తి జీవితాలను, ఉదాహరణకు వాక్యమనే టార్చ్ లైట్ వారి జీవితాల మీద వేసి మనం చూడటానికి ప్రయత్నం చేయటమే కాదు, ధ్యానం చేయటానికి ప్రయత్నం చేయటమే కాదు, అలాగూ ఉండట కొరకు మనం ప్రయత్నం ప్రారంభించాలి. మనుషులను సంతోషపరిచేవారు, దేవుణ్ణి సంతోషపరిచేవారు. మనుషులు సంతోషపరిచేవారు అంటే మరొక పర్యాయ పదం లోకాన్ని సంతోషపరిచేవారు.
లోకం చీకటితో ఉంది, చీకటి కార్యాలను కోరుకుంటుంది. చీకటిని వెలుగుగా భ్రమపడదు, కానీ చీకటిని వెలుగుగా చూపించటానికి ప్రయత్నం చేస్తుంది. చీకటే వెలుగని, చీకటైనను అదే వెలుగని వాదించటానికి ప్రయత్నం చేస్తుంది. ఆ చీకటిలోనికి ఆశ్చర్యకరంగా ఆకర్షిస్తుంది లోకం. అదే దేవుని విషయం అయితే, దేవుని సంతోషపరిచేవారు ఆ ప్రయత్నం ప్రారంభించినప్పుడు, అవగాహన కొరకు వారు ఆలోచన చేసినప్పుడు, ఆలోచన చేసి అలా ఉండుట మంచిది అని తోచి అలాగున అడుగు జాడలలో నడుచుటకు ఇష్టపడిన వారు లోకం చేత ద్వేషించబడతారు, లోకం చేత గేలి చేయబడతారు, లోకం చేత వెలివేయబడినంతగా వాళ్ళను లోకం ట్రీట్ చేస్తుంది. అయినను దేవుని మాట చదువుకున్నాం కదా, మీరు లోకంలో ఉన్నను ఆ లోకంతో జోడుగా ఉండకండి. జత అంటే పక్కనే ఉండేది, జత అంటే కలిసి ఉండేది, జత అంటే కలిసి నడిచేది. అనుకోండి, కాసేపు ఇద్దరు జత అంతా కలిసి చేస్తారు అంటుంటారు చూసారా. జత అంటే ఒకలాగా ఉండటం కాదు, పక్క పక్కన ఉండటం కాదు, ఒక చోట ఉండటం కాదు, ఒకే భోజనం చేయటం మాత్రమే కాదు. జత అంటే క్యారెక్టర్. జోడుగా ఉండకండి. క్యారెక్టర్ని దేవుడు చెప్తాడు. ఆ ఇంట్లోనే ఉండొచ్చు, ఆ చోట్లోనే ఉండొచ్చు, అదే భోజనం చేయొచ్చు, కానీ వాళ్ళ ప్రవర్తన వేరు, మీ ప్రవర్తన వేరు. వాళ్ళ ఇష్టం వేరు, మీ ఇష్టం వేరు. వాళ్ళ నిర్ణయాలు వేరు, మీ నిర్ణయాలు వేరు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో వాక్యం అడ్డొస్తుంది. వాళ్ళతో పాటు వాళ్ళు చేసిన నిర్ణయాలు మనకు కూడా అంగీకారంగా, సబువుగా, న్యాయబద్ధంగా, మంచిదే కదా, ఇందులో తప్పేముంది అన్నట్టుగా తోచటం కాదు, మనకు అనిపించేస్తుంది. మనము నిర్ణయం తీసుకునేలాగున ఆ పరిస్థితి మనల్ని ఒప్పించేస్తుంది. అలాంటి సందర్భంలో మనస్సాక్షి ఊరుకోదు. ఆ మనస్సాక్షిని ఎప్పుడు కూడా మండిస్తూ ఉండే దేవుని యొక్క వాక్యం అసలే నిద్రపోదు. ఇజ్రాయేలు దేవుడు కొనుకడు, నిద్రపోడు. వాక్యమే దేవుడు, వాక్యమే ఆత్మ. కనుక దేవుని ఆత్మ లోపల మంట పుట్టిస్తూనే ఉంటాడు, మండుతూనే ఉంటాడు, ప్రకాశిస్తూనే ఉంటాడు, కదులుతూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. మనస్సాక్షిని కదిలిస్తూనే ఉంటాడు, పురుకొలుపుతూనే ఉంటాడు, ప్రోత్సహిస్తూనే ఉంటాడు, గద్దిస్తూనే ఉంటాడు, బుద్ధి చెప్తూనే ఉంటాడు. ఆ మనస్సాక్షి మనకు బుద్ధి చెబుతూ ఉంటుంది. మనస్సాక్షి అంటే కాన్షియస్నెస్, చేయొచ్చా, చేయకూడదా, ఉండొచ్చా, ఉండకూడదా అనేది. కనుక చాలా సందర్భాల్లో మనము ఒక నిర్ణయంకి వచ్చేటప్పుడు అందులో పెద్ద తప్పు కనపడదు. సహజంగా పెద్ద లోపం లేనట్టు, నష్టం లేనట్టు, న్యాయబద్ధంగానే ఉన్నట్టు ఖచ్చితంగా మనకు అనిపించేస్తుంది. అనిపిస్తే మనం నిర్ణయం తీసుకుంటాం. అప్పుడు వాక్యం అడ్డు వస్తుంది. వాక్యం అడ్డు రాగానే ఆ వాక్యాన్ని వైపుకే వెళ్ళాలి మనం. ఆ వాక్యం పక్షంగానే నిలవాలి మనం. అంటే ఆల్మోస్ట్ స్వోర్డ్స్ ఎడ్జ్ ఆఫ్ ద స్వోర్డ్ అంటే వాడి అయిన ఖడ్గం, ఆ పదును, అంచు, ఎముకను మూలుగును సైతము విడదీయగలిగినంత సామర్థ్యం ఆ వాక్యానికి ఉంది. కనుక ఖచ్చితంగా అది విడిగా ఉండమని చెప్తుంది, విడదీసేస్తుంది, విడిగా నెట్టేస్తుంది. జతగా ఉన్నను క్యారెక్టర్లో జతగా ఉండనివ్వదు. కలిసి ఉన్నను వాళ్ళు చేసే, వాళ్ళు తీసుకునే, వాళ్ళు నడిచే అలాగున నడవనివ్వదు, అలాగున కలవనివ్వదు, అలాగున ఉండనివ్వదు. దానికి రుజువు యోహాను సువార్త ప్రారంభం నుంచి చదువుకుంటున్నాం. సోమవారం రాత్రి 8వ అధ్యాయం 29వ వచనం.
తండ్రికి ఇష్టమైనవి నేను చేయుచున్నాను గనుక ఆయన నన్ను విడిచిపెట్టటలేదు, ఆయన నాతోనే ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే తండ్రిని సంతోషపరచడంలోనే నేను ముందుకు నడుస్తున్నాను. తండ్రి నా యందు కూడా సంతోషపడుతున్నాడు అనే మాట. సో యేసు ప్రభు మనకు మాదిరి కనుక హీ ఈజ్ ద కరెక్ట్ అండ్ పెర్ఫెక్ట్ కంప్లీట్ ఎగ్జాంపుల్, వితౌట్ ఎనీ వేరియేషన్, వితౌట్ ఎనీ డౌట్, వితౌట్ ఎనీ ఎక్స్క్యూజ్ ఆర్ ఎక్సెప్షన్. అందుకేనంటాడు, నన్ను పోలి నడుచుకోండి, నా వెనకాలే రండి, నేను చెప్పినట్లు చేయండి, నేను చేసినట్లు చేయండి. ఈవెన్ ఫాదర్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్, ద ల్యాంబ్ ఆఫ్ గాడ్, even Father himself certifies, encourages, commands, orders the disciples, the devotees of God. ఆయన చెప్పినట్లు చెయ్యండి. ఇంకొకలా చెప్పాలంటే ఆయన మాట వినండి. ఎక్కడ మాట అన్నారు తండ్రి? యోర్దాను నదిలోనికి లోతుల్లోకి వెళ్ళినప్పుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఒకరోజు పేతురు, యోహాను, యాకోబులను తీసుకుని ఒక కొండ ప్రాంతానికి ప్రార్థన అనుభవంలోకి తాను వెళ్ళటమే కాకుండా వీళ్లకు కూడా ఒక అనుభవాన్ని తీసుకురావటానికి యేసుప్రభు తీసుకెళ్లారు. నలుగురు తాను ఉంది అక్కడ, 3 శిష్యులతో. పైకి వెళ్ళగానే ఒక మేఘం ఆయన ఆవరించేసింది. ఆ మేఘములో మేఘమైపోయాడు, వెలుగులో వెలుగైపోయాడు. వీళ్ళందరికీ ఒక రకమైన మత్తు, నిద్ర కాదు కానీ ఒక రకం చూడలేని మత్తు లాంటిది. ఆ తరువాత వెలుగులో నుంచి మోషే, ఏలియా పేతురుకు కనపడ్డారు. పేతురుకు కనపడేలాగున పేతురు నేత్రాలు తెరవబడ్డాయి. పేతురు చూశాడు. ఆ వెలుగు వెళ్ళిపోయింది, ఆ మహిమ వెళ్ళిపోయింది. యేసయ్యకు వాళ్ళిద్దరూ, ప్రవక్తలిద్దరూ ఏదో సమాచారం అందించి వెళ్ళారో, లేదా యేసయ్య దగ్గరికి వచ్చి ఏదైనా సలహా పొంది వెళ్ళారో ఏమో. అదే సమయంలో పేతురు అంటాడు, నీకొక పర్ణశాల, మోషేకు ఒక పర్ణశాల, ఏలియాకు ఒక పర్ణశాల ఇక్కడ కడదాం. అలాగ అంటుండగానే ఇంకా ఆ మాటలు పూర్తవటం లేదు. ఇంకా ఏదో చెబుతాడేమో భక్తిని చూపించటానికి. వెంటనే ఆకాశంలో నుంచి స్వరం వచ్చింది, ఈయన నా ప్రియ కుమారుడు. దేవుని స్టేట్మెంట్ మారదు. ఒక్కసారి అవునన్నాడంటే అవునంతే. దేవునికి స్తోత్రం. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి. అంటే ఈయన చెప్పినది చెయ్యండి. మీరు సొంతంగా కట్టేసుకోవటం కాదు. అది భక్తిలాగే కనపడవచ్చు మీకు, దేవుని కోసమే అనిపించవచ్చు మీకు. లోకం దృష్టిలో కూడా అవును కదా అని అందరూ కూడా మీతో అంగీకరించవచ్చు. ఎందుకంటే ఈ పర్ణశాలలు నిర్మించే పని కాదు, దేవునికి కదిలే పర్ణశాలను తయారు చేసే పని మీదే. అంటే ప్రజలను దేవునికి మందిరాలుగా మీరు తయారు చేయాలి. దేవుని మనకి స్తోత్రం. ఈ మందిరాలు ఏముందండి, అందరూ కడతారు, ఓపుకున్నంత కడతారు, శక్తి మేర కడతారు, సామర్థ్యానికి మించి కడతారు, అప్పులు చేసి కడతారు. అందులో సందేహం లేదు. ఒక ఉదాహరణగా మనం ధ్యానం చేస్తున్నాం, లోతుగా వెళ్ళటం లేదు. పర్ణశాల కట్టేద్దాం, నీ కోటి, ఆయన కోటి, ఈయన కోటి, పేతురు చర్చి, యాకోబు చర్చి, మరియ మేరీ చర్చి, యోసేపు చర్చి ఉన్నాయి కదా రోమన్ క్యాథలిజంలో. వాళ్ళ బొమ్మలతోనూ వాళ్ళకు గుళ్ళు కట్టేస్తూ ఉంటారు. కానీ అక్కడ ప్రభు అంటున్నారు, ప్రభు యొక్క తండ్రి అంటున్నారు, ప్రభు మాట తండ్రి మాట ఒకటే కనుక ఆయన మాట వినండి. ఆయన మాట ఎందుకు వినాలంటారు? తండ్రికి హామీ, తండ్రికి రుజువు, తండ్రికి ఒక రకమైన అతిశయం. ఎందుకంటే యేసయ్య మాట నా మాటే, నా మాట వినండి అంటే మళ్ళా యేసు మాట వినొద్దు, ముందు నా మాట కోసం కనిపెట్టండి అనేటటువంటి అభిప్రాయం, ఒక రకమైన కన్ఫ్యూజన్ రావచ్చు.
కనుక నడిపించువాడు యేసు గనుక, గురువు యేసు గనుక, నా మార్గంను వచ్చి నన్ను వెంబడించండి అన్నవాడు యేసు గనుక, తండ్రి కూడా అదే సిచ్యువేషన్, అదే సీక్వెన్స్, అదే ప్రాసెస్ని ఇంకా బలపరుస్తూ తీసుకెళ్తున్నాడు. ఆయన చెప్పినట్లు చెయ్యండి, ఇంకోలా చెప్పాలంటే ఆయన మాట వినండి. యేసు మాట వేరు, దేవుని మాట వేరు కానే కాదు. సో యేసు ప్రభు అంటారు, నేను ఆయన ఇష్టమైనవి చేయుచున్నాను కనుక ఆయన నన్ను విడిచిపెట్టలేదు, నాతోనే ఉంటున్నాడు. కనుక ఈ రాత్రి ప్రభు యొక్క ఆలోచన ప్రకారం మనం ధ్యానం చేసుకుంటూ వెళితే, దేవుని మాట వినుట, ఆ ప్రకారంగా చేయుట కన్నా ఆయనకి ఇష్టమైనది, ఆయనకు తృప్తిపరిచేది ఇంక ఏ బలి లేదు. దేవునికి స్తోత్రం. జిహ్వ ఫలము ఆయనను మహిమపరచవచ్చు, విస్తారమైన బలులు ఆయన మహిమపరచవచ్చు, ఇంకా ఏమైనా కానుకలు, అర్పణలు ఆయనను మహిమపరచవచ్చు, ఆయనకు ఆనందాన్ని ఇవ్వచ్చు. కానీ అన్నిటికన్నా ఆనందం, అన్నిటికన్నా దేవుడు సంతోషపడేది తన మాట విని తన పిల్లలు ఆ మాట చొప్పున నడుచుకునేవారు, ఆ మాట చొప్పున ప్రవర్తించేవారు. సమూయేలు గ్రంథం 10 మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. విస్తారమైన పొట్టేళ్ళు బలిచ్చుట కన్నా, కోడలను బలిచ్చుట కన్నా, ఆ బలుల కన్నా యెహోవా మాట వినుట ఆయనకి ఇష్టమైన బలి, ఆయనకి తృప్తినిచ్చే బలి, ఆయనకు సంతోషాన్నిచ్చే బలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో ఈ చివరి దినాలలో మనము దేవుని సంబంధమని ఎరిగి దేవుని ఇష్టమును జరిగించుట గురిగా పెట్టుకోవాలి. దేవుని ఇష్టమును జరిగించుట కొరకు కష్టమెదురైనా, నష్టమెదురైనా ఖచ్చితంగా దేవుని తృప్తిపరిచే ప్రయత్నం మనం చేయాలి. ఆ విషయంలో ఇక వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. దేవుని చిత్తం చేయుటయే నాకు ఆకలి దప్పిక అని యేసుప్రభు అన్నాడు. చిత్తము అంటే ఇష్టము లేదా ప్రణాళిక చొప్పున అనే పర్యాయ పదాలు. దేవుని ఇష్టం చేయుట దేవుని సంతోషపరచటమే. ఇన్ అదర్ వర్డ్స్, దేవుని చిత్తం చేయుట దేవుని సంతోషపరచటమే. దేవుని ఇష్టం చేయాలంటే దేవునికి ఏది ఇష్టమో మనం తెలుసుకోవాలి. నీ ఇష్టమే నా ఇష్టమని తండ్రి అనటం లేదు. నీకు ఏది ఇష్టమో అడుగు, నేను చేస్తానన్నాడు. కానీ నీ ఇష్టాలన్నీ దేవుని ఇష్టాలని అనుకుంటే పొరపాటే. మన ఇష్టాలన్నీ దేవునికి ఇష్టాలు అయిపోవాలని మనం మంకు పట్టుబడితే పొరపాటే. దేవుని ఇష్టం మన ఇష్టం అవ్వాలి. అసలు మనం సరెండర్ అయిందే అందుకు, ఆయన చేయి పట్టుకున్నదే అందుకు. నా ఇష్టం నన్ను నష్టాల్లోకి తీసుకువెళ్ళింది, నా ఇష్టం నన్ను నరకపుటంచుల్లోకి తీసుకుపోయింది, నా ఇష్టం నాకు తాత్కాలికమైన ఆనందాన్ని ఇచ్చిందే కానీ చివరికి అది నాకు వ్యాధిని, నష్టాన్ని, అవమానాన్ని, సిగ్గును కలగజేసింది. నా ఇష్టంతో నేను పొందుకున్నది ఏదీ లేదు. వెండి సంపాదించుకోగలిగానేమో, లోకం చేత శభాష్ అర్పించుకోగలిగానేమో, నా ఇష్టాన్ని లోకం ఇష్టంతో లింక్ చేసి లోకాన్ని సంతోషపరచడానికి నా ఇష్టాన్ని కూడా త్యాగం చేసి ముందుకు వెళ్ళటం వల్ల లోకం చేత కూడా సన్మానాలు అందుకున్నానేమో. కానీ చివరికి నేను ఏమి సంపాదించుకున్నానా అని చూస్తే వెండ, బంగారమా, పేర, ప్రఖ్యాతల, గౌరవమా, ఘనత, అధికారమా ఆ ఎదురుగా కనిపిస్తున్నాయి. అబ్బో ఎంత సంపాదించుకున్నాను అని. కానీ నాకు తెలియకుండానే నేను ఇంకొకటి సంపాదించుకున్నానని నీ వెలుగు నా మీదికి రాగా అర్థమైంది. నేను సంపాదించుకున్నది ఇది కాదు, చాలా పాపం సంపాదించుకున్నా, చాలా పాపం పోగేసుకున్నా, చాలా విధేయత పోగేసుకున్నా. అది నాకు తెలియలేదు. దేవునికి స్తోత్రం. ఈ ఎదురుగా ఉన్న సంపదలు నాకు తాత్కాలికమైన సంతోషాన్ని ఇవ్వగలిగిన, నా వెనక నేను పోగేసుకున్నది అంటే లోకం ఇష్టం ఎరిగి లోకం ఇష్టాన్ని జరిగించినందువల్ల, అది నాకు ఇష్టం కాకపోయినా లోకం చేత మెప్పు పొందటానికి అలాగుని చేయటం వల్ల తాత్కాలికంగా
నాకు గౌరవం వచ్చి ఉండొచ్చు, కానీ నేను అవిధేయతను పోగేసుకున్నా, అవిశ్వాసాన్ని పోగేసుకున్నా, నష్టాన్ని, తీర్పును, దుఃఖాన్ని పోగేసుకున్నా. కనుక ఎప్పుడైతే నీ వెలుగు నా మీద పడిందో, నేను సంపాదించిన వాటి మీద పడింది, నా మీద పడింది, ఆశ్చర్యకరంగా నా వెనక పర్వతంలాగా పెరిగిపోయిన పాపం మీద కూడా పడింది. లోకానికి కూడా ఒక వెలుగు ఉంది, లోకానికి కూడా ఒక జ్ఞానం ఉంది. వెలుగంటే జ్ఞానమే కదండి. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. అంధకారంలో ఉన్నటువంటి నాకు వెలుగు కావాలి. లోక జ్ఞానం, జ్ఞానం అంటేనే వెలుగు. పరసంబంధమైన జ్ఞానం, ఆత్మ సంబంధమైన జ్ఞానం, పైనుంచి వచ్చే జ్ఞానం, దేవుడి నుంచి వచ్చే జ్ఞానం. లోక జ్ఞానం ఉంది, ఇది కూడా జ్ఞానమే. ఇది పతనం చేస్తుంది, ఇది పాడు చేస్తుంది, ఇది తాత్కాలికమైన సుఖము, భోగాన్ని ఇస్తుంది. దైవజ్ఞానం లోకములో బ్రతకుండగానే పరలోకపు సంతోషాన్ని మనం అనుభవించేలాగున సహాయం చేస్తుంది. పరలోకానికి చకచకా నడిచిపోయే మార్గాన్ని సులువు చేసేస్తుంది. లోకపు జ్ఞానం మనలను పాతాళంలోనికి, చీకట్లోనికి కూరుకుపోయేలాగా చేస్తుంది. చీకటే కానీ ఈ లోక జ్ఞానం మనకు చీకటిని వెలుగుగా చూపిస్తుంది. చీకటిని నిజమైన వెలుగుగా చూపించటానికి, అది ప్రూవ్ చేయటానికి ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడైతే నేను గమనించానో, రక్షించయ్యా ఊబి నుంచి, రక్షించయ్యా ఈ పతనం నుంచి, రక్షించయ్యా ఈ పాతాళం నుంచి, రక్షించయ్యా ఈ శిక్ష నుంచి, ఎంతో పోగేసుకున్నాను అనుకున్నాను. కానీ ఇదిగో నన్ను పాతాళం తీసుకెళ్ళేది నా ఇష్టం నన్ను ఎంత పనిచేసింది, నా ఇష్టం నన్ను ఎంత దూరం తీసుకుపోయింది అనుకుంటూ యేసు క్షమాపణ కోరాను. యేసు దగ్గర పశ్చాత్తాపడ్డాను. యేసు నా చేయి పట్టుకున్నాడు, రక్తం చేత కడిగాడు, మహిమలో చోటిచ్చాడు, తనతో పాటు నివాసం చేసే గొప్ప వరం ఇచ్చాడు. మరలా నా కోసం తప్పకుండా వస్తానన్నాడు. ఆయన ఉండే చోటు నేను కూడా ఉండేలాగున ముందే వాగ్దానం చేసి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగున నా ఇష్టం ఎంత పని చేసిందో, నా ఇష్టాన్ని నేను వెంబడిస్తే అది ఎంత దూరం తీసుకుపోతుందో ఇప్పటికే గతము నాకు పాఠాలు నేర్పించింది. ప్రభులోకి వచ్చాక కూడా చాలా పాఠాలు నేర్పించింది. కనుక ప్రభు రక్షణ పొందానంటే, ప్రభువా నా జీవితానికి ప్రభువుగా ఉండు, నా బ్రతుకుకు ప్రభువుగా ఉండు. నీ వాక్యం, నీ ఆలోచన, నీ జ్ఞానం నా పాదములకు దీపంగా ఉండాలి, నా నిర్ణయాలకు దీపంగా ఉండాలి, నేను వేసే అడుగుకు దీపంగా ఉండాలి, నా భవిష్యత్తుకు దీపంగా ఉండాలి, నా భవిష్యత్తును వెలుగుతో నింపాలి. దేవునికి స్తోత్రం అనే ఉద్దేశంతో ఇక నా ఇష్టం కాదు, నీ ఇష్టమే. దేవుని మానికి స్తోత్రం. నా పని కాదు, నీ పని, నా మార్గం కాదు, నీ మార్గం అనే తాత్పర్యంతో, అనే ఆశతో మనం జీవించడం ప్రారంభిస్తే వెంటనే వాక్యం మన చేతిలో ఉండాల్సిందే. దేవునిష్టం ఏంటి అని లోకం దగ్గరికి వెళితే అది మనకు చెప్పేది ఏమీ లేదు. దేవునికి ఏది ఇష్టమో అని భక్తులు, యోగుల దగ్గరికి వెళితే వాళ్లకు తోచింది వాళ్ళ అనుభవాలు చెప్తారు. కానీ దేవుని చిత్తం ఏంటో కరెక్ట్గా A to Z తప్పు లేకుండా చెప్పాలంటే వాక్యం దగ్గరికి వెళ్ళాలి, ప్రత్యక్షపరచబడిన దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళాలి. దేవుని మానికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకనే మనము చివరి దినాల వరకు కూడా ఆయన చిత్తం జరిగించేవారిగా, ఆయనను ఒప్పించేవారంగా కాదు, ఆయనను సంతోషపరిచేవారంగా మనం ఉండాలి. నిన్న రాత్రి చెప్పుకున్నాం అనుకుంటానన్నమాట. ఆయన మన సంతోషం కోసం చిన్న పని ఏం చేయలేదు, చిన్న బహుమానం ఏమీ మనకు ఇవ్వలేదు. ఎవరికి నా మహిమలో చోటు ఇవ్వను అన్నాడు. కెరూబులకు చోటు లేదు, సెరాఫులకు చోటు లేదు, అయినా నా మహిమలోనికి నేను మిమ్మల్ని పిలుస్తున్నాను అన్నాడు. అంతేకాదు, నా కొడుకుతో పాటు మిమ్మలను సమానంగా ఎంచుతున్నాను అన్నాడు. నా కొడుకు నేను ఎలా ప్రేమిస్తున్నానో మిమ్మల్ని కూడా అలాగే ప్రేమిస్తున్నాను అంటున్నాడు. నా కొడుకును పై స్థాయిలో పెట్టి మిమ్మల్ని 2 ప్లేసులు పెట్టను. నా దృష్టిలో నా కొడుకు యేసు, మీరు ఒక్కటే. అంత దూరం పోయాడు తండ్రి. దేవునికి స్తోత్రం. ఇలాగున ఆయన తాత్పర్యం, ఆయన ఆలోచన, ఆయన ప్రణాళికలు లేఖనం ద్వారా మనం చదువుకున్నప్పుడు ఇంకా ఆయనకు
సంతోషం కలిగించే పని చేయకుండా నేను ఎలా ఉండగలను? ఆయన రుణం తీర్చుకోవాలి అంటే ఆయనకి ఇచ్చిన బహుమానాలకు సరైన వెల ఆయన అడగటలేదు. బహుమానం నువ్వు నాకు వెళ్ళివ్వటం ఏంటి, బహుమానం నువ్వు నాకు డబ్బు ఇవ్వటం ఏంటి, బహుమానం ఉచితం తీసుకో వరం అంటున్నాడే. మరి ఏ విధంగా ఏం చెల్లించి ఏం చేసి రుణం తీర్చుకోవాలి? ఏం చేస్తే నా మనసుకు కొంచెం ఆనందమవుతుంది? అమ్మయ్య, తండ్రికి ఇలా రుణం తీర్చుకుంటున్నా, యేసయ్య పట్ల నా రుణం ఇలా తీసుకుంటున్నా అంటే అది ఒక్కటే ఏంటంటే ఆయనను సంతోషపరచటం. దేవునికి స్తోత్రం. కేకలేస్తే కాదు, మరేదో చేస్తే కాదు. ఒకవేళ భక్తి చేయటంలోనూ భక్తి మార్గం నడిచే విధానంలో వస్త్రము కానీ, ఆభరణాలు కానీ, అలవాట్లు కానీ అవి కూడా ప్రాముఖ్యమైనవిగా ఉండొచ్చు. వాటన్నిటికన్నా ముందు మన హృదయం అంతా ఆయనకి ఇచ్చేసేయాలి, మన మనసు అంతా ఆయనకి ఇచ్చేసేయాలి. మన యొక్క జీవితం పరమావధిగా కేంద్ర బిందువు ఆయన అయిపోవాలి. అసలు ప్రభు అంటే ఆజ్ఞాపించేవాడు, ప్రభు అంటే ఆదేశించేవాడు, ప్రభు అంటే చెప్పేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు అంటున్నానంటే ఏం చేయమంటావు, ఇదిగో నీ దాసుడను అన్నట్టు ఉంటుందన్నమాట. కనుక ప్రభు అంటే ప్రభువుని పిలవటమేమో, దేవుని యొక్క ఆ పరలోకపు ద్వారం తట్టటమేమో, కావలసింది తెచ్చుకోవటానికి అది ఆయన పేరేమో అని కొంతమంది అభిప్రాయం. నిజమే కావచ్చు, కొంతవరకు అది మర్మగర్భంగా లేదు, కానీ అందరికీ సులువుగా అవగాహన పని కావచ్చు. దేవుణ్ణి పిలవాలి, ప్రభా నా మాట విను, ప్రభా నా ప్రార్థన విను, ప్రభా నాకు అది కావాలి, ప్రభా ఎక్కడున్నావు, ప్రభా నన్ను మర్చిపోయావా. అది పిలవటానికి పేరు కావచ్చు, తలుపు తట్టడానికి ఒక శబ్దం కావచ్చు. ఆయన ఆగి ఏం కావాలి నీకు అని అడిగేలాగున ఆ స్పందించే తీరుకు అది ఒక అవకాశం కావచ్చు. కానీ నిజానికి ప్రభువు అనే మాట వెనకున్న ఆ భారం, ఆ బరువు, ఆ బాధ్యత, ఆ సమర్పణ, ఆ కన్సక్రేషన్ తీవ్రత ఏంటంటే నా ఇష్టమేమీ లేదు, ఆయన ఇష్టమే. ప్రభు అంటే తండ్రి దానికన్నా ఎక్కువ. నాన్న మాట అయినా ఎప్పుడైనా కొట్టేస్తామేమో, నాన్న మాటను కాదని మనం బ్రతికేస్తామేమో, నాన్న ఇష్టం కాదు నా ఇష్టం అంటూ కూడా మనం చేసుకుపోతామేమో. ఇంకా ప్రభు అంటే పూర్తిగా మనము బానిస అని అనకూడదు, కానీ ఆ పేరెత్తకూడదు, కానీ కుమారులమే, కానీ అంతగా ఆయన ప్రేమలో బంధించబడ్డ ఖైదీలం. దేవుని మనకి స్తోత్రం. క్రీస్తు ఖైదీని అంటాడు పౌలు తన గురించి తాను చెప్పుకుంటూ. క్రీస్తు ఖైదీని నేను, నన్ను ఖైదులు పెట్టేశాడు, నన్ను బంధించేశాడు. అంటే నాకు స్వేచ్ఛ లేదు. ఐ కెనాట్ మూవ్ దిస్ వే ఆర్ దట్ వే, ఐ కెనాట్ డూ ఎనీథింగ్. ఐ హ్యావ్ బీన్ అరెస్టెడ్ బై జీసస్. పూర్తిగా నన్ను స్వాధీనం చేసేసుకున్నాడు. క్రీస్తు ఖైదీని, క్రీస్తు కొరకు ఖైదీని. దేవుని మనకి స్తోత్రం. నేరం చేసిన వాడు ఖైదీ అంటే బంధకం, బంధించబడ్డాను అంటే నా ఇష్టం కాదు, ఆయన ఇష్టములో నేను బంధించబడ్డాను. ఆయన తన ఇష్టంతో నన్ను బంధించాడు. అది కూడా ఎలాగనా, నేను అంగీకరిస్తేనే నన్ను బంధించాడు ఆయన. దేవుని మనకి స్తోత్రం. నీకు ఇష్టడుగా ఉంటానయ్యా, నీ ఇష్టాన్ని నేను ఒక దుర్గముగా నిర్మించుకుంటానయ్యా, నీ ఇష్టమనే ఆశ్రయంలోనికి, నీ ఇష్టమనే పర్ణశాలలోనికి, నీ ఇష్టమనే అంతఃపురంలోనికి నేను రావటానికి ఇష్టపడుతున్నానయ్యా అంటూ ఆయన చేయబట్టుకున్నాను ఆ రోజు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే నేను ఖైదీని అనే మాటను పౌలు ద్వారా మీతో ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఖైదులో ఉన్నవాడికి ఇక స్వేచ్ఛ లేదు కదా, అలాగని కాళ్ళు చేతులు కట్టేశాడని కాదు. అంటే ఆయన ఇష్టము చేయుట యందు అంత పౌలు సరెండర్ అయిపోయాడు. ఆయన సంతోషం కోసం తాను బంధించబడినట్టుగా లోకపు సంతోషాలు లేవు, లోకపు సుఖాలు లేవు, లోకపు సరదాలు లేవు, స్నేహితులతో సంతోషాలు లేవు, అన్నీ వదిలేసుకున్నాడు. బంధకమన్నట్టుగా, అంటే లోకానికి ఖైదు అంటే అరే యేసు ప్రభు ఖైదులు పెట్టాడేంటి, స్వేచ్ఛ లేకుండా చేశారట, సరదాలు లేకుండా చేశారట అని అనుకుంటానికి. కానీ ఖైదు అనే మాట వెనక ఉన్న సమర్పణ తీవ్రత పౌలు
పరిశుద్ధాత్మ సహాయంతో ఆ పదాన్ని ఉపయోగించి మనకు చెప్తున్నాడు. మనము కూడా ఆ స్థాయికి చేరుకుంటామో లేదో, అసలు ఆ స్థితిలో మొదటి తరగతి పాస్ అవుతామో లేదు తెలియదు, కానీ ఆలోచన చేసి కనీసం ప్రయత్నమన్నా చేయాలి. దేవుని మానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం కలుగునుగాక. నిన్న రాత్రి ధ్యానం చేసుకున్నాము తెస్సలోనిక పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం. మొదటిసారిగా 2వ అధ్యాయం 4 చదువుకున్నాం. తర్వాత 4వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుకున్నాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12 వచనం చదువుకున్నాం. ఇవన్నీ కూడా ప్రభువును సంతోషపరచుట కొరకు, ప్రభువును సంతోషపరచుట కొరకు, ప్రభువును సంతోషపరచుట కొరకు. దేవుని మానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువును సంతోషపరచుట అనే దానికి నిన్న రాత్రి ముగిస్తూ చివరి గడియల్లో ఈ మాట పరిశుద్ధాత్మ సహాయంతో మనం ధ్యానం చేసుకున్నాం. చివరి గడియల్లో అదేమనంటే ప్రభువును సంతోషపరచుట, ఇన్ అదర్ వర్డ్స్ ప్రభువుని మహిమపరచుటయే. అంతే. ప్రభువును మహిమపరచటం అంటే ప్రభువును సంతోషపరచటమే. సంతోషపరచడం వేరు, మహిమపరచడం వేరు కాదు. ఆయన కుర్చీ మీద సింహాసనం వేసి కూర్చోబెట్టడం సంతోషపరచడమే, గౌరవించటమే. అంతే కదా. కుర్చీ వేసి కూర్చోబెట్టడమే సంతోషపరచడం. సంతోషపరచడం అంటే కుర్చీలో కూర్చోబెట్టడమే. కుర్చీలో కూర్చోబెట్టమంటే సంతోషపరచటమే, మహిమపరచటమే, ఘనపరచటమే. అందులో మరలా మనం ఒక మాట పరిశుద్ధాత్మ తీవ్రతలో ప్రార్థనాపూర్వకంగా విన్నామా మాట. 4 గోడల మధ్యన సంఘములో మనము దేవునిని బహుగా ఘనపరుస్తున్నాం, బహుగా గౌరవిస్తున్నాం, బహుగా పూజిస్తున్నాం, బహుగా సాగిలపడుతున్నాం, బహుగా వణికిపోతున్నాం, ఆర్ద్రతతో ఆరాధిస్తున్నాం, కళ్ళల్లో తడితో ప్రభువా అని పిలుస్తున్నాం. 4 గోడలు దాటేటప్పటికీ ఏమైపోతుంది? ఆర్ద్రత ఏమైపోతూ ఉంది, ఆసక్తి ఏమైపోతూ ఉంది. నిజానికి దేవునికి మహిమ మందిరం వరకే పరిమితం కాకూడదు. ఆ దీపపు వెలుగు, దీపస్తంభము 12 ఏముంటాయి చెప్పండి భాగాలుగా, 6 ఇటువైపు 6 ఇటువైపు మధ్యలో అన్నట్టుగా ఆ దీపస్తంభంలో ప్రమిదలు, అందులో నూనె, అందులో దీపాలు ప్రత్యక్ష గుడారంలోనే కావచ్చు. కానీ అది రాబో తరమునకు దేవుని యొక్క ప్రణాళికకు ఒక నమూనా, ప్రత్యక్ష గుడారం. దేవునికి స్తోత్రం. కనుక అప్పుడు గుడారంలో ఉండొచ్చు. ఆ నూనె గుడారంలోనే ఉండాలి. ఆ నూనె కూడా ప్రత్యేకంగా తయారు చేయాలి, ప్రత్యేకమైన పాళ్లలో తయారు చేయాలి. వీళ్ళు తయారు చేస్తే కుదరదు, సమర్పించుకున్న వారు తయారు చేయాలి. అల్లాటప్పగా తీసుకొచ్చి పోసేయటం కాదు. అది పవిత్రమైన ప్రత్యక్ష గుడారములో దేవుని ప్రత్యక్ష కరుణాపీఠ ముందు వెలిగించే దీపం కనుక అది నిత్యమూ దీపం వెలుగుతూనే ఉండాలి. అయితే యేసుప్రభు చెప్పారు, ఇంకొక దీపం ఉంది, ఇంకొక గుడారం ఉంది. అది నీ శరీరమే ప్రత్యక్ష గుడారం. ఆ గుడారంలో దీపమే స్వయంగా నేను వెలిగించుకున్న దీపం. ఈ దీపం నీ గుడారంలో ఉండిపోవటం కాదు, ఈ దీపం ఇరుగు పొరుగు వాకిట్లో. దేవుని మనకి స్తోత్రం. దేవునిని మహింపరచటం మందిరంలో సులువు, అందరూ చేసే పని. మందిరంలోకి వచ్చేటప్పటికి అదేంటో ఒక రకమైన వాతావరణంలోకి వచ్చేస్తాం. ఆ చర్చిలోకి వచ్చేటప్పటికే ఏదో ఒక ప్రభావం మనల్ని ఆవరించేస్తుందేమో, మనసంతా ఒక రకమైన ఏకాగ్రతలోకి తెలియకుండానే వచ్చేస్తుందేమో. లోపలికి రాగానే కూర్చోవటము, ఆ బైబిల్ పట్టుకోవటము, మోకరెళ్ళటము, ఒక రకమైన ఏకాగ్రత, ఒక రకమైన ధ్యానం, ఆ అట్మాస్ఫియర్ ఏంటో ప్రత్యేకంగా ఉంటుంది మందిరంలో. అలాగ ఉండటం వల్ల అక్కడ మహింపరచడం కాదు, ప్రభు యొక్క ఆశల్లా కూడా మీరు నన్ను లోకములో మహింపరచాలి, చీకట్లో మహింపరచాలి. దేవునికి స్తోత్రం. శత్రువుల మధ్యన మహింపరచాలి, నన్ను ఎరుగిన వారి మధ్యన మహింపరచాలి. అంటే నా ఇష్టం మీ ఇష్టం ఒకటవ్వాలి. లోకం ఇష్టం మీ ఇష్టం ఒక్కటి కాదు, అది లోకానికి తెలియాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ ప్రయత్నంలోనే పాత నిబంధనలో భక్తులు పోరాడారు, పెనుగులాడారు, కత్తి కింద మెడబెట్టారు. అంటే చచ్చిపోవటానికి ఇష్టపడ్డారు. పాత నిబంధనలో భక్తులు దేవునిని సంతోషపరచాలి. వీఆర్ కాల్డ్ పీపుల్
మేము పిలువబడ్డాం. మా పిలుపు ప్రత్యేకమైనది. మమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడు, ప్రత్యేకమైనవాడు. మమ్మల్ని దేవుడు ఒక ఉద్దేశంతో ప్రత్యేకించాడు, ప్రక్కకు తీశాడు, ప్రక్కకు పెట్టాడు. యు ఆర్ మైన్ అన్నాడు, ఐ ఆమ్ యువర్స్ అన్నాడు. కనుక ఆ ఉద్దేశం వెనుక ఆలోచన ఏంటో నేను తెలుసుకోవాలి. ఆలోచన ఏంటంటే ఆయనను నేను మహిమపరచాలి. నా ద్వారా ఆయన మహిమపరచబడుటకు ఇష్టపడుతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. కెరూబులు ఆయన మహింపరుస్తున్నారు, సరిపోదా? శరాఫులు ఆయనను మహింపరుస్తున్నారు, సరిపోదా? నాకైతే 2 చేతులు ఉన్నాయి, వారికైతే 6 రెక్కలు ఉన్నాయి. దేవునికి దగ్గరగా ఉన్నారు, పరిశుద్ధ స్థలంలో ఉన్నారు, మహిమలో ఉన్నారు, పరమందు ఉన్నారు. వారితో ఇంకా మిగిలిపోయారా అని అంటే మిఖాయేలు ఉండనే ఉన్నాడు, గాబ్రియేలు ఉండనే ఉన్నాడు. అబ్బో, సృష్టి అంతా కూడా ఆయన మహింపరుస్తుంది కదా. నా మహిమను ఎందుకు కోరాడు? నేను ఆయన మహింపరచాలి. ఏమి లోటైంది ఆయనకి? ఏం తక్కువైంది ఆయనకి? 99.9% పవర్ఫుల్ గ్లోరియస్ పీపుల్, ఏంజల్స్ వర్షిపింగ్ హిమ్, గ్లోరిఫయింగ్ హిమ్, మ్యాగ్నిఫయింగ్ హిజ్ నేమ్. దట్ ఈస్ సఫిషియంట్ ఫర్ హిమ్. నేనెంత, నా ఆరాధన ఎంత, నా స్తుతి ఎంత, నేను నా మహింపరిచే ఎంత నాకు ఆ భాగ్యం. అయినా ప్రభు అంటాడు, నేను దూతల కోసం నా కొడుకును పంపలేదు, కెరూబుల కోసం నా కొడుకుని శిలువ మీదకి ఎక్కించలేదు. లేదు లేదు లేదు, నా కుమారుడు యొక్క ప్రాణాన్ని మీ ప్రాణానికి పణంగా పెట్టాను. కనుక మీరు నన్ను మహిమపరిస్తే ఆ మహిమే వేరు, మీరు నన్ను సంతోషపరిస్తే ఆ విధానమే వేరు. దూతలు సంతోషపరిచినా మంచిదే, కానీ నీవు నన్ను సంతోషపరచాలని నేను ఆశపడుతున్నాను. దేవుని నామానికి స్తోత్రం. ఈ మాటలు సూటిగా మన హృదయంలో చొప్పించాలని పరిశుద్ధాత్ముడు ఆశపడుతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువులోకి వచ్చిన తర్వాత ఈ మాట ఆలోచన చేయాల్సిందేనేమో. మన వయసును బట్టి వేరే వేరేగా అభిప్రాయాలు ఉండొచ్చు, వేరే వేరే నిర్ణయాలు ఉండొచ్చు, కానీ వీ షుడ్ బీ కమిటెడ్ పీపుల్. వీ షుడ్ లివ్ లైక్ ఏ కాన్సక్రేటెడ్ పీపుల్. ప్రత్యేకించబడిన, ప్రతిష్ఠించబడిన, ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో దేవుని చేత పిలువబడిన ప్రజలం. అందుకొరకు ఆయన ముద్ర కూడా వేసేసుకున్నాడు మన మీద, ముద్రించేశాడు తన ఆత్మతో, గుర్తుపట్టేలాగున. ఎందుకొరకు నన్ను పిలిచాడు, ఎందుకొరకు నన్ను ప్రత్యేకించాడు, ఎందుకు అంతగా రక్త బలియాగంతో నన్ను తన లోనికి తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు అంటే, ఈ రాత్రి లేదా ఈ దినాల రాత్రి సబ్జెక్టును బట్టి ఆయనను సంతోషపరచటానికి నేను పిలువబడ్డాను. దేవునికి స్తోత్రం. కొడుకుగా ఉండటానికి, పరలోకంలో ఉండటానికి, పరిశుద్ధుడిగా ఉండటానికి, ఆ పరలోకపు ఈవులన్నీ అనుభవించటానికి, యేసు ఉండే చోట్లో ఉండటానికి, యేసుతో పాటు ఆ క్రొత్త భూమి క్రొత్త ఆకాశం సమయంలో ఆయనతో పాటు కలిసి పరిపాలించటానికి, ఇవన్నీ కూడా ఆత్మీయ సత్యాల్లో చాలా లోతైనవి, ఘనమైనవి, ఆధ్యాత్మిక చింతన చాలా తీవ్రంగా ఉంటాయి. అంత దూరం పోవద్దు. సింపుల్గా చిన్న మనసుతో ఒక చిన్న మాటగా పిల్లలకు కూడా అర్థమయ్యేలా చెప్పాలంటే, ఆయనను ఎందుకు ప్రత్యేకించుకున్నాడంటే, ఆయన నా కోసం ఎందుకు వెతుక్కుంటా వచ్చాడంటే, ఆయనను ఎందుకు పేరు పెట్టి మరీ పిలిచాడంటే, ఎందుకు ఆయనను అంత దగ్గరగా తీసుకున్నాడంటే, ఎందుకు రోజు నీకేం కావాలి, నీకేం కావాలి, నీకు తోడుగా ఉంటాను, కంటి రెప్పలా కాపాడుతాను, నీకేమి రానివ్వను, నీకు లేవటానికి చూసుకుంటాను, నేను హామీ, ఇన్ని మాటలు ఆయన ఎందుకు అనేస్తున్నాడు అని అంటే, ఆయనను నేను సంతోషపరచాలి. నా సంతోషం కోసం అంత దిగొచ్చేస్తూ ఉంటే, మరి నేను లోకాన్ని సంతోషపరచనా, నా శరీరాన్ని సంతోషపరచనా, నా తల్లిని సంతోషపరచనా, నా భార్యను సంతోషపరచనా, తోడబుట్టిన అన్నను సంతోషపరచనా, నాకు ఉద్యోగం ఇచ్చిన యజమాని సంతోషపరచనా, నా టీచర్ని సంతోషపరచనా? వారు గొప్పవారు కావచ్చు, ఘనులు కావచ్చు, గౌరవనీయులు కావచ్చు, పూజనీయులు కావచ్చు, వారి గురించి కూడా లేఖనాల్లో ప్రభు మంచిగానే చెప్పుండొచ్చు. వాళ్ళ మాట వినొద్దు, వాళ్ళని ఏడిపించండి అని ఎక్కడే చెప్పలేదు. కానీ నేను అందరినీ సంతోషపరచుట కన్నా ఫస్ట్ నేను దేవునిని సంతోషపరచాలి. దేవుని నామానికి స్తోత్రం. ఎవరైనా నువ్వు ఇలా చేస్తే నాకు సంతోషం అని చెప్పొచ్చు.
వారిని నేను ఇష్టపడుతున్నాను గనక, వారిని నేను సన్మానిస్తున్నాను గనక, ఆ మాట చెప్పిన వారి నా దృష్టిలో గౌరవనీయులు గనుక, ఆహా నాకెంత భాగ్యం, అలా చేయటం నాకు కూడా ఇష్టమేనండి అని నేను చెప్పొచ్చు. కానీ వారి ఇష్టమైన ఆ ఇష్టానికి తగినట్టుగా నేను కూడా ఇష్టపడినా మధ్యలోనికి అది దేవుని ఇష్టము కాని నిర్ణయం అనుకోండి, వెంటనే అవతల వ్యక్తి ఎంత ఘనుడైనా, అవతల వ్యక్తి మహారాజైనా, అవతల వ్యక్తి సాక్షాత్తు శ్రేష్టమైనటువంటి చక్రవర్తి అయినా సరే, దేవునిని నేను సంతోషపరచాలి, దేవునిని నేను మహిమపరచాలి. దేవుని మనకి స్తోత్రం. దేవుని మహిమపరచడం అంటే ప్రత్యేకంగా ఉండటం. వాళ్ళతో ఉంటాం, వాళ్ళతో మాట్లాడతాం. ఆ మాటల ముందుకు సాగుచుండగా ఆ మాటల్లో వచ్చే సబ్జెక్టు దేవునికి ఇష్టమైనది కాదనుకోండి, నోటికి తాళం పడిపోవాలి, పొలమారుతున్నట్టుగా అయిపోవాలి. గబగబా భోజనం చేస్తుంటే ఏదో ఆ ఊపిరితో, ఆ నీళ్లతో హడావడిగా ఆ లోపల స్వీకరించే టైంలో ఒక్కసారిగా గొంతులు అడ్డుపడినప్పుడు ఎలా పొరమారుతుందో, అలా మన మనస్సాక్షిని ఆత్మ సంధించగా ఉన్న పాటున పొలమారినట్టుగా మనం ఉక్కిరిబిక్కిరయాగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు ఆత్మ ఎందుకు నీకు ఈ మాటలు అంటాడు. అంత దూరం పోతాడు. నువ్వు ఇలాగ మాట్లాడుంటే నాకు సంతోషం కాదు కదా అంటాడు. అందుకే భక్తులు చాలా చోట్ల రాశారు, మీరు వినుటకు వేగిరపడండి. దేవుని వాక్యం, పవిత్రమైన మాటలు, క్షేమకరమైన మాటలు, ఆరోగ్యకరమైన మాటలు వినటానికి వేగిరపడండి. మాట్లాడటానికి కూడా నిదానించండి. మీరు మాట్లాడే మాట ఎదుటివారికి ప్రయోజనం, ఎదుటివారికి ఆరోగ్యం, ఎదుటివారికి క్షేమం, ఎదుటివారికి ఆత్మీయ సత్యం, ఎదుటివారికి అది సన్మానమిచ్చేలాగున, లేకపోతే చెప్పాలంటే ఎదుటివారికి శాంతినిచ్చేదిగా క్షేమకరమైన శుభవచనమే మీరు పలకండి, కానీ శాపవచనమేది మీరు పలకొద్దన్నారు ప్రభు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమయం అవుతా ఉంది కదా, అనుకున్న సమయం దగ్గరికి వచ్చేస్తున్నాం కదా. దేవుని మనకి స్తోత్రం. కొన్ని సన్నివేశాలు మీ ముందు ఉంచుతాను. ఆ సందర్భాలు దేవుని ప్రజలు అక్కడ ధర్మశాస్త్రము ఆదేశంగా పెట్టింది, వాళ్ళలో నడుచుకోవటానికి ఇష్టపడ్డారు. ఎస్తేరు గ్రంథంలో ఒక సన్నివేశం, యెహోషువ గ్రంథంలో రాహాబు విషయంలో ఒక సన్నివేశం, అలాగే దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు వాళ్ళ భక్తి జీవితం విషయంలో ఒక సన్నివేశం, యోసేపు జీవితంలో ఒక సన్నివేశం, చివరికి క్రొత్త నిబంధనలు కూడా చూసుకోవాలి కదా. అపొస్తలులు వాళ్ళు తండ్రిని సంతోషపరచడానికి, ప్రభుని సంతోషపరచడానికి ఉన్నారా, లేదా అధికారులను సంతోషపరచడానికి ఉన్నారా? క్రొత్త నిబంధనలో మరొక మాట, యేసు ప్రభు స్వస్థత కార్యం చేశాడు, గుడ్డివాడికి చూపిచ్చాడు, చూపు పొందాడు. ఒకటే హడావడి, ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. ఆదివారం జరిగింది ఆ కార్యం. శాస్త్రులు, పరిసయ్యులు వచ్చేసారు. లేదు వీడు అడుక్కునేవాడు కాదు అంటుంటే, లేదు వాడే. ఎలా వచ్చిందబ్బా చూపు అంటే యేసు ఇతనికి స్వస్థత ఇచ్చాడు. అప్పటికే యేసు వెలివేసేశారు. వెలివేయటం అంటే యేసుతో ఎవరు కాంటాక్ట్ పెట్టుకోవద్దు, యేసు మాటలు ఎవరు చెప్పుకోవద్దు, యేసు గురించి ఎవరు పలకొద్దు, అసలు యేసు వల్ల ఏం పొందినా సరే మాట్లాడటానికి వీలు లేదు, వెలివేసేస్తాము అని ఆల్మోస్ట్ ప్రతి వారికి కూడా సమాచారం అందేసింది ఆ పట్టణంలో. కనుక గుడ్డోడుగా పుట్టి అడుక్కునేవాడుగా అడుక్కుని తిని జీవితంతో పిల్లోడు ఉంటే అమ్మ నాన్నకి ఎక్కడ సంతోషం ఉంటుంది చెప్పండి? అయ్యో ఇలాంటి బిడ్డ మన కడుపును పుట్టాడే అనుకుంటూ దుఃఖంతో ఉంటారు కదా. అలాంటి దుఃఖాన్ని ప్రభు సంతోషంగా మార్చేశాడే. అమ్మ నాన్న మీద ఆధారపడాలి, అడుక్కుంటూ ఊరి మీద ఆధారపడాలి. కానీ ఇప్పుడు తన కాళ్ళ మీద తాను నిలవగలడు, మంచి నిర్ణయాలు తీసుకోగలడు. అమ్మ నాన్నలకు వృద్ధాప్యం వచ్చిన తర్వాత కళ్ళు వచ్చే గనక చేయి పట్టి నడిపించగలడు అమ్మ నాన్నని. ఎంత భాగ్యం ఇచ్చాడు మా కుటుంబానికి, ఎంత భాగ్యం ఇచ్చాడు, ఎంత సంతోషాన్ని ఇచ్చాడు మాకు.
మా కుటుంబానికి, మా జీవితానికి, మా భవిష్యత్తుకు వెలుగిచ్చేశాడైనా అని సంబరపడిపోయారు. కానీ ఊళ్ళో సమాచారం వాళ్ళ నోరు నొక్కేసింది. సంతోషమైతే కట్టలు దించుకుని బయటకు వచ్చేస్తూ ఉంది. పిల్లోడు కళ్ళు వచ్చాయి. మై గాడ్, పిల్లోడు బ్రతుకు మారిపోయింది. అడుక్కునే బ్రతుకు పోయింది. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. చక్కగా అడుగులేసే బ్రతుకు వచ్చేసింది. చక్కటి నిర్ణయాలు తీసుకునే జీవితం, జ్ఞానం వచ్చేసింది. సంతోషపడిపోయి సంబరపడిపోయి ఇంటికి రాగానే ముద్దులు పెట్టుకుని నా కొడుక ఎంత భాగ్యం అయినా, ఓహో అవునా, ఎంత మహానుభావుడు, ఎంత దయగలవాడు, ఎంత జాలిగలవాడు, కనురెప్పపాట్లో నీ భవిష్యత్తు కాదు మా ఇంటికి ఆనందాన్ని ఇచ్చేశాడు, మాకే ఆనందాన్ని ఇచ్చేశాడు. మేము ముసళ్ళమైపోతున్నాము, ఏదో వృద్ధాప్యంలోకి వచ్చేసాము, ఏదో కంటి చూపు కొంచెం ఉంది, చేతులకు కాస్త బలం ఉంది, ఓపిక ఉంది కనుక ఇంకా మేము ఉన్నాము కనుక ఇంకా చేతులు కాళ్ళు వణికిపోతున్నా నీకు ఆ దిక్కు లేదు కనుక మేము నీ నోట్లో భోజనం పెట్టాలి, మేము నిన్ను చూసుకుంటూ వచ్చాం, మేము పోయాక నీ బతికేంటో అని మా భయం చాలా కాలం నుంచి. ఇంకెవరు చూస్తారు, అసలు ఇలా కూడా నిన్ను బ్రతకనిస్తారనేది ఆ భయంతో రోజు పీడకలలే మాకు. మనం ఉన్నంతసేపు చూసుకోగలుగుతున్న వాడిని, అడుక్కుంటున్నాడు, ఇంటికి వస్తున్నాడు, పడుకుంటున్నాడు, స్నానం చేస్తున్నాడు, పోతున్నాడు, ఏదో ఉన్నది పెడుతున్నాం అనుకున్నాం. మనం చచ్చిపోతే ఏంటి వీడి సంగతి? భార్యభర్తలుగా మాట్లాడుకుంటున్నారు, తల్లిదండ్రులుగా మాట్లాడుకుంటున్నారేమో, కానీ అదొక పీడకల. అయ్యో వీడి భవిష్యత్తు ఏంటి, వీడి బ్రతుకేంటి, కుక్కలు చెప్పిన విస్తరలాగా అయిపోతుంది. ఎవరు పట్టించుకుంటారు, ఏం చేస్తారు, అసలు గాయమైతే ఎవరు కట్టుకడతారు, వేడి నీళ్ళు ఎవరిస్తారు, ఇంకోటి ఏమైనా అనుకోండి. ఏదో ఓపుకున్నంతసేపు, ఆయుష్కాలం ఉన్నంతసేపు మనం వీడిని చూసుకుంటూ వెళ్తున్నాం. మనం వెళ్ళిపోతే వాడి కళ్ళు మనమే కదా, వాడి కాలు మనమే కదా, వాడి చేతులు మనమే కదా అంటూ అలాంటి జీవితం, అలాంటి దుఃఖం, అలాంటి నిరీక్షణ లేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ జీవితానికి ఒక్కసారిగా యేసయ్య పండగ చేసేసాడు. ఇప్పుడు ధైర్యంగా అంటారు వాళ్ళు, బాబు మేము హాయిగా చచ్చిపోతాం, సంతోషంగా చచ్చిపోతాం, ఎందుకంటే నీ నేత్రాలు తెరవబడ్డాయి, నీకు అంత తెలుసు. దేవుని మనకి స్తోత్రం. అంత సంతోషాన్ని పొందుకుని ఆ సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోతూ ఇంట్లో పండగ చేసుకున్నారు, తలుపులేసేసుకుని, ఇంట్లో పండగ చేసుకున్నారు, కిటికీ తలుపులేసేసుకుని, పక్కోడితో ఈ పక్కోడితో ఆ పక్కోడితో తలుపులు తట్టి చెప్పాలనుకున్నారు. తెలుసా మీకు మా అబ్బాయి చూపు వచ్చింది, తెలుసా మీకు మా అబ్బాయి భవిష్యత్తు బాగైపోయింది, తెలుసా మా భయాలన్నీ పోయాయి అని ఇంటింటికి వెళ్ళి తలుపు కొట్టి చెప్పాల్సినటువంటి పరిస్థితి అది. లేదు ఎవరైనా వస్తే ఇలాగట కదా మీ అబ్బాయి అంట కదంటే ఎంతో కన్నీళ్లతో మాట వివరించి సాక్ష్యం చెప్పాలి. అలాంటిది తాళం పడిపోయింది నోటికి. ఎందుకంటే చట్టమని కాదక్కడ, మేము ఇలా చెబితే వాళ్ళు నన్ను ద్వేషిస్తారు, వెలివేస్తారు, కోప్పడతారు. మేము మౌనంగా ఉంటే అది వాళ్ళ సంతోషం. ఏమో ఎవరు చేశారో వాడిని అడగండి అంటే గొడవ వదిలిపోతుంది. వీళ్ళు సంతోషపడతారు, ఎవరు అధికారులు సంతోషపడతారు, పరిచయులు సంతోషపడతారు, ఆ శాస్త్రులు సంతోషపడతారు. ఎందుకు మనం పెద్ద సాక్ష్యం చెప్పేసి ఊగిపోవటం? ఎందుకంటే వెలివేయబడతాం, మనం ఇంకో రకం దుఃఖంలోకి వెళ్ళిపోతాం అని అనుకుంటూ నోరు మూసు కూర్చున్నారు. కానీ ఆ గుడ్డివాడు మాత్రం వెలివేయబడతానని తెలిసినా, వెలివేస్తాము నువ్వు మళ్ళీ ఎక్కడైనా చెప్పావంటే, నన్ను యేసయ్య బాగు చేశాడు నువ్వు ఎక్కడైనా చెప్పావంటే అయిపోయిందే, నిన్ను కుక్క కన్నా హీనంగా చూస్తాం. అడుక్కోవటానికైనా నీకు వీధిలోకి రానిచ్చేవాము, కానీ రేపు అడుక్కోవటం కాదు, అసలు వీధిలోకి నిన్ను రానివ్వం. అమ్మనాన్నలు కూడా బెదిరించుంటారు, చెప్పుంటారు వీడికి, బాబు జాగ్రత్త, వాళ్ళ మాట విను, ఎలాగో కళ్ళు వచ్చేసాయిలే మళ్ళీ పోవు కదా, కొంచెం సైలెంట్గా ఉండు, కొంచెం నెమ్మదిగా ఉండు, కొంచెం బతకటం నేర్చుకోరా బాబు, వాళ్ళ కోసం కొంచెం నోరు మూసు కూర్చో, వాళ్ళ సంతోషం కోసం యేసు నన్ను స్వస్థపరచలేదు ఏదో అలాగా అని ఒక మాట చెప్పేసాయి, వాళ్ళకి సంతోషం. ఏమైపోయింది ఇప్పుడు అని కూడా వీళ్ళు సలహాలు ఇచ్చి ఉండొచ్చు. ఎందుకంటే అప్పటికే భయపడ్డారు కనుక, అట్మాస్ఫియర్లో ఉన్నారు కనుక. అమ్మో ఆ పిల్లోడు, ఆ యవ్వనస్తుడు మాత్రం రోషం. దేవుని మనకి స్తోత్రం. యేసయ్య నాకేమి కొత్త బట్టలు ఇచ్చిన సంతోషం కాదు ఇది. యేసయ్యకు అందరూ ₹10 ఇస్తే ఆయన ₹5,000 చేతులు పెట్టాడని కాదు నీకు సంతోషం, నా బ్రతుకుకు జీవితకాలం ఉండే సంతోషాన్ని ఇచ్చేశాడు. చెప్పకుండా ఎలాగ ఉండగలను? దేవుని మనకి స్తోత్రం. చెప్పుట యేసుకు సంతోషం, చెప్పకపోవటం లోకానికి సంతోషం. యేసు పేరు పలకటం యేసుకు సంతోషం, యేసు పేరు పలకకపోవటం లోకానికి సంతోషం. ఇది సంఘం ముందున్న నేటి పరిస్థితులు. దేవుని మనకి స్తోత్రం.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునిని సంతోషపరచుట, చక్కటి సాక్షి జీవితాలు కలిగి ముందుకు సాగుట. ఎస్తేరు గ్రంథంలో ఆ సన్నివేశాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 3వ అధ్యాయంలో మనం చూస్తాం. హామాను కుట్ర చేస్తాడు. ఎస్తేరు యొక్క అంకుల్ ఎస్తేరుని పెంచి పెద్ద చేస్తాడు. రాణయ్యేటటువంటి అవకాశం దేవుడు ఆమెకి ఇస్తాడు. హామాను వస్తుంటే ఎస్తేరు యొక్క తండ్రిగా పెంచిన ఆ వ్యక్తి లేచి నిలబడలేదట. కోపం వచ్చింది. కుర్ర మీద వస్తూ ఉంటే అందరూ లేచి నమస్కారం చేస్తుంటే ఇలా చూసి అలా పోయాడు, వీడి సంగతి చెప్తాను అని కక్ష పెట్టుకొని మొత్తం జాతి మీదకే చట్టం వచ్చేలా చేశాడు. రాజు దగ్గరికి వెళ్ళాడు. మన దేశంలో చాలా ప్రాంతాల్లో విస్తరించేసి ఉన్నారు ఒక జాతి. మన దేశంలో మన మీద ఆధారపడి, మన పోషణ మీద ఆధారపడి మనం ఉంచేము కనుక వాళ్ళు ఉండి బ్రతుకుతుండగా ఆ జాతి చాలా చోట్ల విస్తరించి ఉన్నారు. కానీ వాళ్ళ అలవాట్లు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు, వాళ్ళ నిర్ణయాలు వేరు. అస్సలు మనతో ఏకీవించరు. మేము ప్రత్యేకం అంటారు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇంకా ఏం చెప్పాడో తెలియదు కానీ రాజుకి ఒక ముహూర్తం పెట్టాడు. పలానా పలానా రోజు ఎక్కడికక్కడ ఏ ఊళ్ళోకి ఆ ఊళ్ళో తిరుగుబాటు చేసి ఎక్కడోళ్ళని అక్కడ చంపి పాడేయండి అన్నట్టుగా రాజు కూడా ముద్రేసేసాడట దానికి. అవును, చంపే ముద్రలు లోకంలోంచి వస్తాయి. చీకటికి వెలుగంటే ఇష్టం లేదు, వెలుగును సహించలేదు, వెలుగుతో కలిసి నడవలేదు. వెలుగును చూసి చీకటి అసహించుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెలుగును తనలాగా చేసేయాలని, కనపడకుండా చేసేయాలని ప్రయత్నం చేస్తుంది. ఆ రోజే కాదు, ఈ దినాల్లో కూడా ప్రభుత్వాలైనా, చట్టాలైనా, వ్యక్తులైనా, వ్యవస్థలైనా ఆ చీకటిలో ఉన్నవారు, చీకటి సంబంధాలు, చీకటి మనసుతో ఉన్నవారు, వాళ్ళ ప్రయత్నాలు, వాళ్ళ మాటలు, వాళ్ళ చట్టాలు, వాళ్ళ ఆర్డర్సు, వాళ్ళ ప్రసంగాలన్నీ అలాగే ఉంటాయి. ఆ రోజే కాదు, ఈ రోజే. ఈ మాట మీరు చెప్పడం, నేను చెప్పడం కాదు, ప్రభువే చెప్పారు. నేను నిజమైన వెలుగును, ఈ లోకం నన్ను ద్వేషించింది, నా వెలుగును కలిగి నిన్ను ప్రేమిస్తుందని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు నువ్వు? వెలుగును నేను, నన్ను చూసి లోకం ఉమ్ములేసింది, నన్ను చూసి లోకం అసహించుకుంది, నన్ను వెలివేసింది, నన్ను రకరకాల పేర్లతో పిలిచింది, చివరికి నన్ను కొరత వేసే స్థాయికి తీసుకొచ్చింది. హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ దట్ ద వరల్డ్ విల్ ప్లీజ్ యూ? నిన్ను చూసి సంతోషపడుతుందని లోకంలో నుంచి ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తావు? ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. దేవుని నామానికి స్తోత్రం. నువ్వు పరిశుద్ధత, నీతి, సత్యం, యథార్థత ఇలా చెప్పుకుంటా పోతే అవన్నీ లోకానికి చేదు మాటలు, అవన్నీ వెగటు మాటలు, అవన్నీ కూడా లోకానికి దాదాపు పెంటలాంటి మాటలు. కనుక నువ్వు మాటలు మాట్లాడితే అది బ్రతకలేదు, నిన్ను బ్రతకనివ్వదు. దేవుని నామానికి స్తోత్రం. కనుక లోకంలోంచి నాకేమీ శత్రువులు అవ్వటం లేదు, లోకం నన్ను ప్రేమిస్తూ ఉంది, లోకంతో నాకేం గొడవ పెట్టుకోవట్లేదు, లోకం నా గురించి బాగా సన్మానాలు చేస్తూ ఉంది అంటే ఒక దైవజనుడు అన్నమాట. జాగ్రత్త, లోకంకి ఇష్టంగా నువ్వు జీవిస్తున్నావేమో. దేవునికి ఇష్టడుగా ఉంటూ లోకానికి కూడా ఇష్టడుగా ఉండటానికి నువ్వు తీవ్ర ప్రయత్నం చేస్తున్నావు. కాబట్టే లోకం నిన్ను పెద్దగా పట్టించుకోవటం లేదు, లోకం నిన్ను పెద్దగా అసహించుకోవటం లేదు. నిజముగా యేసులాగా ఉండాలని, యేసును చూపించాలని, యేసులాగా మాట్లాడాలని, ఒక మాటలో చెప్పాలంటే దేవుణ్ణి సంతోషపరచాలని నువ్వు చేసే ఏ ప్రయత్నమైనా సరే లోకానికి కంటిలో నలక, చెవిలో జోరీగా, కాలిలో ముళ్ళు, కషాయం లోకానికి. కనుక లోకం నిన్ను ప్రేమిస్తుంది, బహుగా ప్రేమిస్తూ ఉంది, లోకం నిన్ను కావాలని కోరుకుంటూ ఉంది, లోకం నీతో స్నేహం చేయటానికి ఇష్టపడతా ఉంది, లోకం నీ స్నేహం నాకు కావాలిరా క్రైస్తవుడా అని ఆహ్వానించేస్తావండి దండలన్నీ పట్టుకుని అని. అంటే నువ్వు ఏదో స్పెషల్ అనుకోకు. లోకం సంథింగ్ రాంగ్ కాదు, నువ్వే సంథింగ్ రాంగ్. దేవునికి స్తోత్రం. లోకమునకు కావలసినవి, లోకమునకు ఇష్టమైనవి నీలో 90% ఉన్నాయి అనుకోండి.
దేవునికి కావలసినవి పరసంబంధమైన ఆత్మ సంబంధమైనవి 10% ఉన్నాయి. ఆ పర్సంటేజ్ని బట్టి లోకము ఆ 90% వారికి ఇష్టమైనవి ఉన్నాయి కనుక నీకు దండలేస్తానంటా ఉంది, నీకు నాకు స్నేహం అంటా ఉంది, నువ్వు నేను ఒకటే అంటా ఉంది. ఎందుకంటా ఉంది? మామూలుగా అయితే అనదు. నువ్వు ఖచ్చితంగా ఉంటే, నిక్కచ్చిగా ఉంటే, నిప్పులాగా ఉంటే, నీలో ఉన్నటువంటి పవిత్రతని ఆ సువాసన బయటకు పంపిస్తే నో వే, నన్నే అసహించుకుంది, నిన్ను ప్రేమిస్తుందంటే నువ్వు నాకన్నా గొప్ప, నేను పరిశుద్ధుడను, నేను సత్యమై ఉన్నాను, నేను వెలుగై ఉన్నాను, పైనుంచి దిగువచ్చాను, నేను ఈ లోక సంబంధిని కాదు, తండ్రి చేత పంపబడ్డాను అంటూ ఎన్నో ఆశ్చర్య అద్భుత కార్యాలు చేస్తూ రుజువులన్నీ చూపించాను. అలాంటి నన్ను ప్రేమించాల్సిన లోకం, నా స్నేహం కోరుకోవాల్సిన లోకం, నన్ను ఊరేగించాల్సిన లోకం నన్ను పట్టి బంధించి పర్వతాల మించి దొర్లించి రాళ్ళ చేత కొట్టి చంపాలని ఎక్కడికక్కడ తప్పించిపోయింది గుంపులు గుంపులుగా. నమ్మిన వారైతే బహుజన సమూహాలు కూడా వచ్చిన లోకం చాలా సందర్భాల్లో పరిశుద్ధాత్ముడు దైవజనుల ద్వారా ఈ మాటలు పలికిస్తూ ఉంటాడు. ఈ మాటలు కూడా అప్పుడప్పుడు కూడా నాకు చెంపపెట్టులాగా జ్ఞాపకం వస్తూ ఉంటాయి. చాలా సందర్భాల్లో తొట్టిల్లే సందర్భాల్లో కానీ, లోకంతో రాజీ పడిపోయే సందర్భాల్లో కానీ, ఎవరు నా గురించి ఏమనుకోకూడదురా బాబు, ఎవరితో నాకెందుకు గొడవ, వాళ్ళు చెప్పినట్టు చేసేస్తే, వాళ్ళు రమ్మన్నట్టు అక్కడ పోతే, వాళ్ళు ఉండమన్నట్టు అక్కడ ఉంటే, వాళ్ళు తినమన్నట్టు తినేస్తే, వాళ్ళు కట్టుకోమన్నట్టు కట్టేసుకుంటే, నువ్వు ఇలాగుంటే నాకు చూడబుద్ధి అవుతుంది, ఇలాగుంటే నాకు చూడబుద్ధి అవ్వదు, అసహ్యం అంటే బాగా చూడమ్మా నన్ను అంటే అవన్నీ వేసేసుకుని లోకం చేసి శభాష్ అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఎందుకు వచ్చిన గొడవ? వీళ్ళతోటి కళ్ళు మూసుకొని కాసేపు అలా చేసేసి వస్తే ఇంకా లోకం నిన్నేం ద్వేషిస్తుంది? లోకం నీలో ప్రత్యేకత ఏం చూస్తుంది? లోకం నీలో యేసే నెల కనిపెడుతుంది. దేవుని మనకి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకే ఒక్క ప్రిన్సిపల్, దేవుని సంతోషపెట్టే ఉద్దేశంతో మనం ఉంటే లోకాన్ని సంతోషపెట్టడానికి మనం అస్సలు ముందుకెళ్ళాం. ఒకవేళ లోకాన్ని సంతోషపెట్టే గురితో మనం ఉంటే దేవుని సంతోషపెట్టడం అసాధ్యం. ఏదో ఒక చప్పట్లు కొట్టి కొంచెం కానుకిచ్చి మోకాళ్ళు వేసి స్తోత్రం ప్రభా అని ఆర్భాటంతో చేస్తే అది సంతోషం కాదు, ఆ బలి సంతోషం కాదు. నా మాట విని ఆ ప్రకారంగా చేయటం. దేవుని మానికి స్తోత్రం. అందుకే కొరింథీ సంఘానికి పౌలు ద్వారా పరిశుద్ధాత్మ రాయించిన మాట, మీరు వెలుగు సంబంధులు, చీకటితో మీకేంటి జత, చీకటితో మీకేంటి పొత్తు, ఈ లోకంతో మీకేంటి జత అంటే లోకం నుంచి బయటకు పొమ్మంటావా? లోకం నుంచి బయటకు పోవడం చచ్చిపోవటమే కదా. లేకపోతే పట్టణాలు పల్లెలు పడిచి అరణ్యంలోకి పొమ్మంటావా? ఎడారిలోకి పొమ్మంటావా? జంతువుల మధ్య ఉండమంటావా? పరిశుద్ధాత్మ పౌలు ద్వారా చెప్తాడు, లోకస్తులుగా ఉండొద్దు, లోకంలో ఉండండి. లోకంలో నుంచి పొమ్మంటే మీరు భూమి వదిలేసిపోవాలి, చచ్చిపోవాలి. నేను అలాగనటం లేదు, లోకములో ఉన్నను లోకస్తులుగా ఉండొద్దు. ఈ సబ్జెక్ట్ ప్రకారం చూస్తే లోకములో ఉండటానికి, లోకులతో మనం మాట్లాడాలంటే, లోకుల యొక్క సంతోషం మనం పొందాలంటే, లేదా లోకుల చేత మనం అంగీకరించబడాలంటే వాళ్ళు చెప్పినట్టు చేస్తే చాలు, వాళ్ళు ఉండమన్నట్టు ఉంటే చాలు, వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడ వెళితే చాలు, వాళ్ళు ఏం చేయమంటే చేసేస్తే చాలు. మేము క్రైస్తవులము, ప్రభువు వాక్యం ఒప్పుకోదు, మేము భక్తి, మీరు ఏమన్నా అడగండి చేస్తాం, కానీ ఈ విషయంలో మాత్రం వద్దండి, ఈ విషయంలో ఇబ్బంది వద్దండి, ఈ విషయంలో మీరు ఏమన్నా అనుకోండి అనే ప్రయత్నం, అనే ప్రకటన, అనే ఒక ఆలోచన పెట్టిన రీతి తగ్గిపోతూ ఉంది సంఘాల్లో, సార్వత్రిక సంఘంలో. ఇద్దరు యజమానులను నువ్వు ఎలా సంతోషపెడతావు? యేసు ప్రభు చెప్పకనే చెప్పారు మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో ధనవంతుడి గురించి కూడా. నీ యజమాని ఎవరు? యజమానిని సంతోషపరిచేవాడు నిజమైన సేవకుడు. ఎందుకంటే సేవకుని సంతోషంగా ఉంచడానికి యజమాని అన్ని ఏర్పాట్లు చేశాడు. కంటికి రెప్పలా చూసుకుంటా అన్నాడు, ఆరోగ్యం చూసుకుంటా అన్నాడు, ఆర్థికం చూసుకుంటా అన్నాడు, వస్త్రం చూసుకుంటా అన్నాడు, నీ పిల్లల్ని చూసుకుంటా అన్నాడు, నీ పిల్లల్ని చూసుకుంటానన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే అసలు నిన్ను చూడకుండా నా కనులు మూత పడవు అన్నంత మాట అన్నాడు యజమాని. కనుక ఆ యజమాని తన దాసుడు, తన చేత పోషించబడుతున్నవాడు, తన చేత కాపాడబడుతున్నవాడు, తన చేత రక్షించబడుతున్నవాడు, తన చేత అన్ని రకములుగాను వర్ధిల్లుచున్నవాడు తనను సంతోషపరచాలని కోరుకోవటం స్వార్థమందామా? అది అతిశయం అందామా? అది విధమైన ఆదేశము ధర్మశాస్త్రం అందామా? సంఘమా, ఆత్మ చెప్పుచున్న మాట మనం విందాం. దేవుని మానికి స్తోత్రం. అక్కడ యేసుప్రభు వాడిన మాట,
ఇద్దరు యజమానులు కూడా ఒకడు దాసత్వం చేయలేడు. వెంటనే మళ్ళీ కంటిన్యూ చేసి అంటాడు, ఇద్దరు యజమానులను అతడు తృప్తిపరచలేడు. తృప్తి ఇండైరెక్ట్గా మరొక మాటలో చెప్పాలంటే సంతోషపరచలేడు, సాటిస్ఫై చేయలేడు, శబాషని ఇద్దరి చేత అనిపించుకోలేడు. ఇప్పుడు సంఘం చేసే నటన, విశ్వాసాలు చేసేటటువంటి ప్రయత్నం అంతా కూడా ఇదే పద్ధతి అన్నట్టుగా ఉంది. అందుకే ఉజ్జీవం వాకిట్లో ఉంది. అందుకే రక్షణ పండగలు వాకిట్లో ఉన్నాయి. దేవుడు తాను చూడాలనుకున్న, చేయాలనుకున్న కార్యాలు ఆ కడవర వర్షం కుమ్మరించటానికి ఒకటే ప్రసవ వేదన పడుతున్నట్టుగా ఆయన ఉన్నాడు. కానీ ఈ సంఘము యొక్క ఈ ఆట పాట, ఈ పద్ధతి ఒక మేఘములాగా ఆయన ఆపేస్తూ ఉంది. సంఘం యొక్క ఈ స్థితి ప్రభు కార్యములు చేయలేనివాడుగా మేఘం దగ్గరకు వచ్చి ఆగిపోతా ఉంది. కడవర వర్షపు ఉజ్జీవం. పాపలందరూ కూడా రోడ్ల మీద పడి, తాగుబోతులందరూ కూడా ఆ బార్ షాపులను మోకళ్ళు, అయ్యో దేవా నేను పాపని గుండెలు బాదుకునే ఆ రివైవల్. దేవునామానికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 2-3 సార్లు అలాంటి రివైవల్ వచ్చింది. బ్రిటన్లో వచ్చింది, అలాగే అమెరికాలో వచ్చింది, జర్మనీలో వచ్చింది, ఆఫ్రికాలో వచ్చింది, నిజం సౌత్ అమెరికాలో వచ్చింది. రివైవల్ అంటే పాటలు, గట్టి శబ్దము, ఎన్నో ఆర్భాటాలు, అలా కాదండి. రివైవల్ అంటే ఒక ఆయన మీరు చదివే ఉంటారు రివైవల్ పుస్తకాలు, ఆ భక్తుల జీవితాల పుస్తకాలు. అక్కడ సభ జరుగుతుంటే, ఊరు బయట సభ జరుగుతుంటే 5 రోజులు, 6 రోజులు, 7 రోజులు, నిజానికి 3-4 రోజులే, కానీ 1 నెల రోజులు జరిగిందంట సభ. దేవునామానికి స్తోత్రం. ఇక్కడ వాక్యం చెప్పటం, ఊరంతా బ్రాందీ షాపులు మూతబడిపోయాయి. ఫ్యాక్టరీల దగ్గర పనిచేసుకునేవారు ఏంటో తెలియదు, రివైవల్ ఏంటో తెలియదు. వాళ్ళు పనిచేసుకుంటూ పాప పశ్చాత్తాపం వచ్చేసేది. ఎవరున్నారు అక్కడ? సువార్త ఏం చెప్పలేదు, ఎదురుగా కరపత్రం ఏం లేదు, అక్కడ లైవ్ టీవీ ఏమీ లేదు. అక్కడే మిషన్ దగ్గరే అక్కడక్కడ మోకరిల్లేసి పశ్చాత్తాపంతో ఏడ్చేసి, దేవా నేను పాపని దొల్లేస్తూ ఉంటే యజమాని ఆ మిషన్లో పడతారని, ప్రమాదాలు జరుగుతాయని ఆపేసేవాడు. 1, 2, 3 రోడ్ల మీద వెళుతూ తాగుబోతులు వెళుతూ మోకరిల్లి గుండెలు బాదుకుని, అయ్యో దేవా పాపిని నన్ను రక్షించంటూ ఏడ్చేవారు. బోధకులు ఎక్కడ లేరు, బెదిరించేవారు ఎవరు లేరు. జరిగినాయి. దానిని మించిన రివైవల్ దైవజనులు అంటున్నారు నేటి దినాల్లో రాబోతా ఉంది. అది అలా జరగాలంటే మనము రోషంగా నిలబడాలి. దేవునామానికి స్తోత్రం. మనం ఖచ్చితంగా నిలబడాలి, సాధ్యమైనంత ఖచ్చితంగా నిలబడాలి, రోషంగా ఖచ్చితంగా నిలబడాలి. దేవునామానికి స్తోత్రం. నీ బ్రతుకును మార్చిన దేవుని పట్ల కృతజ్ఞతతో ఉండుట కొరకు నేను ఇలా మారుటకు గల కారణం, నేను ఇలాగున ఉండుటకు గల కారణం, ఇలాంటి నిర్ణయాలు నేను తీసుకోవడం గల కారణం, మీలాగా నేను ఉండటకపోవడం గల కారణం, నా జీవితాన్ని, నా బ్రతుకును మార్చిన ప్రభువే అని చెప్పటానికి ఆ గుడ్డోడుకున్నటువంటి ధైర్యం నాకు ఉండటం లేదే, ఆ గుడ్డోడుకున్నంత రోషం నాకు ఉండటం లేదే, ఆ గుడ్డోడుకున్నటువంటి సమర్పణ నాకు ఉండటం లేదే, ఆ గుడ్డోడుకున్నటువంటి తెగింపు నాకు ఉండటం లేదే. ఆ తల్లిదండ్రుల మాదిరిగా నేను భయపడుతున్నాను. ఎందుకు వచ్చిన కూడా వెళ్తావు, నోరు మూసి కూర్చుంటే సరిపోయిందిగా, రక్షణ పొందానుగా, దేవుని తెలుసు కదా. కొంచెం కింద మంచం కింద ఆ మాటలు అయ్యాయి. ఎందుకు వచ్చిన గొడవ? కనపడాలా ఏంటి, పెద్ద కనపడాలా ఏంటి, మేము క్రైస్తవులమని చెప్పుకోవాలా ఏంటి, మేము పరిశుద్ధమని చెప్పుకోవాలా ఏంటి అనేటటువంటి ఆ సర్దుబాటు దానికే జట్టు సర్దుకుపోవటం, కలిసిపోవటం, వాళ్ళతో పాటు కలిసిపోవటం, వికలితనంలో కలిసిపోవటం, అల్లరిలో కలిసిపోవటం, అన్నిటిలోనూ కలిసిపోవటం. అసలు వాళ్ళు మనం అలా నుంచుంటే లేదా మాట్లాడుతుంటే అక్కడ ఉన్నవారికి ఎవరికి కూడా, ఒకవేళ మెడలో సిలువ ఉంటే ఏమో కానీ, చేతిలో బైబిల్ ఉంటే ఏమో కానీ చాలా సందర్భాల్లో వాళ్ళ మధ్యన కూర్చున్నప్పుడు ఎవరైనా దూరం చూస్తే ఏమీ ప్రత్యేకంగా కనపడదు. అన్నంతగా ఉంది ఈ దినాల్లో సంఘం. దేవునామానికి స్తోత్రం. కనుక మనం అలాగున్నామో అలాగుంటే ఇంకంతే సంగతిని చెప్పడానికి దేవుడు ఈ తరగతులు పెట్టలేదు.
అలాగ ఉండకుండా రోషం కలిగి ఉండండి. నేను ఉజ్జీవాన్ని పంపించబోతున్నాను. ఆ ఉజ్జీవాన్ని రిసీవ్ చేసుకునే పొజిషన్లో మీరు ఉండాలి, ఆ సిద్ధపాటులో మీరు ఉండాలి, ఆ తపనతో మీరు ఉండాలి, ఆసక్తితో మీరు ఉండాలి. నేను ఎవరికి చెప్పినా ఎవరు నమ్ముకోవట్లేదండి, రోజు 30 మందికి చెప్తున్నాను, ఎవరు నమ్ముకోవట్లేదండి, అసలు ఉపవాసం ఉండి కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నాను, నా ఇంట్లోనే అక్కడక్కడ ఎంత కట్టమో ఇంకా 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 రాయిలు అయిపోతున్నారండి. నేను చెప్పిన సన్నివేశాలు అలాంటి ఉజ్జీవం, బిక్కవలు అలాంటి ఉజ్జీవం ఢిల్లీలో పార్లమెంట్ మీదకి అలా దిగొచ్చేస్తే మోడీ గారు మోకరిల్తారు, షా గారు మోకరిల్తారు, ఆర్ఎస్ఎస్ వాడు మోకరిల్తారు, గుండెలు బాదుకుని యేసు నువ్వే దేవుడు అని కేకలేస్తారు. చివరి దినాలు అలా జరుగుతాయి. దేవుని మానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గాడ్ ఈజ్ ఏబుల్, హీ ఈజ్ ఏబుల్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. మహాఘోర పాపలను అలాగ మోకరిల్లి గొల్లు నేర్చేలాగా చేయటం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవుని మానికి స్తోత్రం. దేవుడు మనం దీవించునుగాక. ఆ ఎస్తేరు గ్రంథంలో హామాను అలాగున చట్టం చేయిస్తే ఆ జాతి వాళ్ళు మనతో ఉన్నారు, కానీ మన ఇళ్ల పక్కనే వాళ్ళు ఉన్నారు, కానీ మన పొలాలతో పాటు వాళ్ళు దున్నుకుంటున్నారు, కానీ మన గాడిదలతో వాళ్ళు కూడా గాదులు కాచుకుంటున్నారు, కానీ అంత మనతో పాటే ఉన్నారు, ఇళ్లలో ఉన్నారు, మన రోడ్ల మీద ఉన్నారు, మన బావిలో నీళ్ళు తవ్వుకుంటున్నారు. కానీ ఆ ప్రవర్తన వచ్చేటప్పటికి, ఆ తీరు వచ్చేటప్పటికి, ఆ నడవడికి వచ్చేటప్పటికి అస్సలు మీకు మాకు సంబంధం లేదన్నట్టుగా ఉంటున్నారు. కనుక కంట్లో నలకలాగా ఉన్నారు, తీసేయాలి అన్నట్టుగా అక్రమంగా అక్కడ ప్రణాళిక వేసేసి ఇక్కడ ముద్ర. అయితే మీరు మారతారా? మారండి, లేకపోతే మీరు దేశం నుంచి పోవాలన్నాడు, ఇంకేమన్నాడు. రహస్యంగా వచ్చేసిన తాకీదులు. ఒకరోజు ముహూర్తం పెట్టేశాడు. మనకు కథంతా తెలుసు. దేవుడు అద్భుతం చేశాడు. ఏ రోజైతే వీళ్ళని చంపటానికి ప్రణాళిక వేయబడిందో ఆ రోజే ఆ ప్రణాళిక వేసిన వాడు చచ్చేలాగున దేవుడు చేసేసాడు. అంటే ఎందుకంత కన్నుగుట్టుంది హామానుకు? హామాన్ ఈజ్ ఈక్వల్ టు సాతాను, హామాన్ ఈజ్ ఈక్వల్ టు లోకం అనుకోండి కాసేపు. ఎందుకంత కసి హామానికి? ఆ జాతి మనమున్నట్టు ఉండదు, ఆ జాతి మనమున్నట్టు పోట్లాడదు, ఆ జాతి మనలాంటి అలవాటు ఉండదు. మాట్లాడితే మేము ప్రత్యేకం అంటూ ఇబ్బంది పెట్టేస్తున్నారు. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. అదే మంట లోకానికి ఈ దినంలో కూడా, అదే తీవ్రమైన మంట. కనుక వాళ్ళు అలాగైపోతున్నారు. ఎందుకు వచ్చిన గొడవరా బాబు? ఆ నోరు మూసి కూర్చుంటే దేవుని మహిమను నేను తగ్గించినట్టే. ఆ తల్లిదండ్రుల మాదిరిగా వాడిని అడగండి, వయసు వచ్చింది కదా, మమ్మల్ని అడుగుతారేంటి? నేను చెప్పొచ్చు కదా రోషంగా, అవునండి మా పిల్లడేనండి, మనడు దాకా అడుక్కున్నాడు, ఈరోజు అడుక్కునే జీవితం నుంచి తప్పించాడు, మాకెంత భాగ్యం ఇచ్చాడు అని రోషంగా చెప్పొచ్చు కదా. ఒకేలో ఉంది, ప్రభు చెప్తున్నారు, అక్కడ రాయించారు. వాళ్ళు విలువే పడతామని ఎరిగి అలా ఎవరైనా ఉన్నారంటే ఊళ్ళోంచి వెలేసేస్తాం వాళ్ళని అని చాటింపేశారు. కనుక ఎందుకు వచ్చిన గొడవరా బాబు, ఎందుకు వచ్చిన కష్టం, ఎందుకు వచ్చిన నష్టం? పేనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు అవుతుంది మన బ్రతుకు. పేనం మీద ఉంటే కాలుపు చాలు, కొంచెం అటు ఇటు కాలిపోకుండా, అటు ఇటు కొంచెం పసందగా, చక్కగా, అందంగా. పొయ్యిలో పడితే ఏంటి, మాడిపోతాం, అయిపోతాం, బూడిదైపోతాం, చచ్చిపోతాం. కొంచెం లోకంతో అంటి ముట్టినట్టుగా అలాగ ఉంటే పర్లేదు, ఏదో కష్టం నష్టం వస్తాయి, కానీ తట్టుకోగలం. వీ కెన్ మేనేజ్, ఓచుకోవచ్చు. పెనం మీద అంటే చెప్పండి, ఇలా తిరిగేయటం, మాడిపోకుండా ఇలా తిరిగేయటం, చచ్చిపోవట్లేదు కదా, నశించిపోవట్లేదు కదా, బూడిదైపోవట్లేదు కదా, మేనేజ్ చేసేస్తున్నాం కదా, అడ్జస్ట్ అయిపోతున్నాం కదా, పెద్దగా ఇబ్బంది ఏమి రావట్లేదు కదా. కానీ ఇప్పుడు మనం రోషంగా నిలబడ్డామనుకోండి, పొయ్యిలో పడినట్టు అవుద్ది. దేవుడు అలాంటి సైన్యం కోసం చూస్తున్నాడు. దేవుడు అలాంటి పరిశుద్ధుల కోసం చూస్తున్నాడు. దేవుడు అలాంటి తన నామానికి మహిమ తెచ్చే, ప్రకాశించే దీపాలుగా ఉండేవారి కోసం చూస్తున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెహోషువ 2 వేగుల వారిని పంపాడు యెరికో కోటలో కూలగొట్టడానికి ముందు. ఆ ప్రాకారాల మీద ఒక స్త్రీ నివాసం చేస్తూ ఉంది. అమ్మా నాన్నలు బంధువులు ఉన్నారు, కానీ ఆ స్త్రీ మాత్రం వేశ్య అని వ్రాయబడి ఉంది. ఆమె సత్రం నడిపిస్తూ ఉంది, రెస్టారెంట్, బార్ అండ్ లాడ్జ్ 3 నడిపిస్తూ ఉంది. పడుకోవటానికి వసతి ఉంది, తినటానికి తిన్నుంది. సత్రం కదా, ఎవరు వచ్చినా సరే అక్కడ మంచి ఆహారం, మంచి భోజనం, మంచి పడక. వేశ్య అనుంది రాహాబు.
ఈ ఇద్దరు వేగుల వారు మేము యెహోవా పిల్లలము, మేము తెల్లబట్టలు వేసుకొచ్చాము, మా మెడలో సిలువ ఉంది, ఉదాహరణ చెప్తున్నా సుమా. వేగుల వారు అంటే ఎలా ఉంటారు చెప్పండి? ఎవరు పసిగట్టడానికి వీల్లేదు. అలాంటి స్థితిలో వారు వచ్చి ఆవిడ దగ్గర అక్కడికి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారు. ఎందుకంటే అలాంటి చోట్ల ఎవరు పట్టించుకోరు, రకరకాల వాళ్ళు వస్తుంటారు కనుక పెద్దగా ఎవరు చూడరు. అయినా సరే రాజుకి ఈ సమాచారం అందేసింది. ఎలాగ అందేసిందో, ఎవరో వేగులు వాళ్ళు ఇజ్రాయెల్ దేశం నుంచి వచ్చారట, పలానా వీధిలోకి వెళ్ళారట, పలానా ఇంట్లో ఉన్నారట అని సమాచారం అందేసింది. ఇంకా రాజు దగ్గర ఎంత ఇంటెలిజెన్సీ ఉందో ఆ ఊళ్ళో. వేగులు వారు అసలు దొరకకూడదు అనుకుంటారు, కానీ వెళ్ళిపోయిన సమాచారం. వెంటనే సైనికులు వచ్చేసారు, ఆ వీధిలోకి వచ్చేసారు, డోర్ నెంబర్ చూసుకున్నారు, తలుపులు తట్టేశారు. అప్పటికే సంభాషణ అవుతూ ఉంది. ఆమె వీడు రాక చూసింది, దారి పోయే బాటసార్లు అనుకుంది, ఏం వడ్డించమంటారు, ఎన్ని రోజులు ఉంటారు అని ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ఆ సమాచారంలోనే, సంభాషణలోనే వాళ్ళు చెప్పారో లేదా ఆమె గమనించిందో తెలియదో కానీ ఎంత సంతోషపడిపోయిందో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచి బేరం వచ్చిందని కాదు, కొత్త డబ్బులు దొరుకుతాయని కాదు, నో వే. మన నేటి దినాల సంఘమునకు వెనక దేవుడుంచిన తాత్పర్యం బట్టి చూస్తే పరిశుద్ధులు వచ్చారు నా ఇంటికి, దేవుని చేత ప్రత్యేకించబడిన వారు వచ్చారు నా ఇంటికి. వీళ్ళ కోసం దేవుడు సాహసాలు చేస్తున్నాడు, దిగొచ్చేస్తున్నాడు ఆకాశంలోంచి. ఓ, నా ఇంటికి ఎంత భాగ్యం వచ్చింది, నా లాడ్జికి ఎంత భాగ్యం వచ్చింది, నా బ్రతుకుకి ఎంత భాగ్యం వచ్చింది అనుకోవటం కాదు, ఇంకా ఆనందం, ఇంకా ఆనందం. సైనికులు వచ్చేస్తున్నారు, తలుపు తడతారు. ఆ హడావిడలు తలుపు తీసే ముందు ఈమె వాళ్ళను దాస్తూ ఒక మాట అంది, మీ దేవుడు నాకు కావాలి, మీ దేవుడు నాకు కావాలి. అక్కడైతే ఎర్ర సముద్రం తెరిచాడట, బండ నుంచి నీళ్లు ఇచ్చాడట, ఇన్ని సంవత్సరాలు పోషించాడట, మీకోసం యుద్ధాలు చేశాడట, ఏం కావాలంటే అది ఇచ్చాడంట. నేను అనుకుంటాను ఆ తాత్పర్యంతో అడుగు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆమె జీవితం అపవిత్రం, మలినం, మరకపడిన జీవితం, ముద్ర పడిపోయింది, మార్చుకోలేదు. కానీ ఆ పరిశుద్ధుడును అని చెప్తున్న దేవుడు ఆ జనంలో నేను కూడా ఒక ప్రజగా మారిపోతే అదే నాకు 10,000 అనుకుంటూ ఆ సాహసం చేసింది. దేవుని మనకి స్తోత్రం. ఎంత సాహసం చేసిందో. వచ్చారు, తలుపు తడుతున్నారు. ఏమంటుంది, ఆ దేవుడే నాకు కావాలి, నన్ను మీలో కలుపుకోండి, నన్ను మీలో కలుపుకోండి, నన్ను మీ ప్రజల మధ్యకి తీసుకెళ్ళండి, ఆ దేవుణ్ణి ఆరాధన చేసే భాగ్యం నాకు ఇవ్వండి, మీతో కలిసి మీతో తిరిగి మీలాగా ప్రత్యేకంగా ఒక భయభక్తులు కలిగిన జీవితం నాకు కావాలి. నా ఇంట్లో కూడా దేవుడు ఉన్నాడు, బలిపీఠాలు ఉన్నాయి, నేను పూజలు చేస్తాను, నేను అవి చేస్తా. కానీ ఈ ప్రత్యేకమైన ఈ విధానం ఎక్కడా లేదు. నాకు ఇది బాగుంది, నేను మీతో కలుస్తాను, మీతో ఉంటాను అంటుంది లోకం. వ్యభిచారం. ఇప్పుడు సంఘమేమనాలి? అసలు లోకము సంఘాన్ని చూసి ఆ మాట అనాలి. లోకం సంఘాన్ని చూసి, అన్యులు విశ్వాసం చూసి ఆ మాట అనాలి. మీ దేవుడే మాకు కావాలన్నట్టుగా. ఎందుకు ఆ మాట అనటం లేదంటే, ఆ వచ్చిన వారు లోకంతో కలిసిపోయేలాగున, ఆ వచ్చిన వారు వాళ్ళు వచ్చిన పని మర్చిపోయి, వాళ్ళు పంపబడిన పని మర్చిపోయి, వాళ్ళు ఏ ఉద్దేశంతో వచ్చారో, ఎవరు పంపగా వచ్చారో, వాళ్ళు ఎవరి సొత్తో, ఎవరు వాళ్ళకు దేవుడు, అవన్నీ మర్చిపోయి ఇక్కడికి వచ్చాం కదా కాసేపు సరదా అని అనేస్తే ఈమె మాట అనదు. లోకలు కలిసిపోవడం చాలా సులువు, కానీ వాళ్ళు అక్కడున్నా సరే ప్రత్యేకించబడిన ప్రజలుగా వాళ్ళు బిహేవ్ చేశారు. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఆమె ఎంత ముచ్చట పడిందంటే, మీ దగ్గర ఉన్న డబ్బు నాకు కావాలి, మీ దేవుడి దగ్గరికి వస్తే నాకు కూడా బంగారం వస్తుంది, నేనేదో చేస్తే బంగారం ఇస్తున్నారు, నేనేదో చేస్తే నాకు వెండి ఇస్తున్నారు, అక్కడ మీ దగ్గరకు వస్తే ఊరికినే బంగారం వెండి అబ్రాహామును ఆశీర్వదించాడట. లేదు, ఆవిడ ఉద్దేశం అది కాదు. ఎందుకంటే ఆవిడ జీవితం ఎలాంటిదో ఆవిడకి తెలుసు. కనుక ఈ జీవితం నాకొద్దు, ఈ బ్రతుకు నాకొద్దు, చాలు, అలసిపోయాను, నోవే, ఇంతకన్నా ఇంకా చూసేదేమీ లేదు, నేను ప్రత్యేకించబడిన గుంపులో ఉండాలి. ఊరికి వెండి బంగారం కాదు, ఆయన బిడ్డనని చెప్పుకోవాలి,
ఆయన నా దేవుడిని రోషంగా చెప్పుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేటి దినాల్లో సంఘానికి, విశ్వాసులకు, లోకానికి ఆ పోలిక పెట్టి చూసుకుంటే దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు. చూడండి చూడండి, ఆ రాహాబును చూడండి, ఆ సమరీ స్త్రీని చూడండి, చూడండి చూడండి, సంఘమా చూడు చూడు అని పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. ఈ చివరి దినాలు, ఎంచి దినాలు సమయమైంది కనుక ప్రభు మాట్లాడుతున్నాడు. లోకాన్ని సంతోషపడదామా, దేవుని సంతోషపడదామా? లోకంతో మన గొడవ ఎందుకు అంటూ లోకం ఆడమన్నట్టుగా ఆడుదామా, లోకం పాడమన్నట్టుగా పాడుదామా, లోకం బ్రతకమన్నట్టుగా బ్రతుకుదామా? నువ్వు మాతో స్నేహం చేయాలంటే నువ్వు ఇలాగ ఉండాలి లోకం అంటుంది. పోనీలే బాబు, నీతో నేను స్నేహం చేయాలి, నీతో నేను 6 దినాలు స్నేహం చేస్తాను, ఒక్కరోజు మాత్రం నేను దేవుని స్నేహం చేస్తాను. అర్థమైపోయింది కదా? సోమవారం నుంచి శనివారం వరకు నీతో స్నేహం చేస్తా, ఓకేనా? 6 రోజులు నీతో స్నేహం చేస్తా. ఒక్కరోజైనా ఏదో చర్చికి వెళ్ళి కాసేపు ఆరాధన చేసుకుంటా. అప్పుడు లోకం అంటే చెప్పండి, ఓకే గో, నీ దేవుడు దండం పెట్టుకుంటారా, పో చర్చికి. కానీ సోమవారం నుంచి శనివారం దాకా సుమా నన్ను సంతోషపరచాలి అన్నట్టుగా బేరం పెట్టిందా, అన్నట్టుగా బేరం పెట్టుకున్నామా, అన్నట్టుగా ఒప్పందాలు చేసుకున్నామా? లేకపోతే క్రైస్తవుల సంఘం సోమవారం శనివారం దాకా ఇలా బ్రతుకుతున్నారు, ఆదివారం వచ్చేటప్పటికి భక్తులు అయిపోతున్నారే. సోమవారం శనివారం దాకా ఇలాగున లోకల్ వాళ్ళు వేరు కదన్నట్టున్నారు. ఆదివారం వచ్చేటప్పటికి ఆ తెల్ల బట్టలు, ఆ స్తోత్రాలు, మెడలో సిలువలు, చేతిలో బైబిల్స్, నిజంగా దేవునికి మహిమే. దూతల్లాగా వెళ్తున్నారమ్మా చర్చికి, ఎంత ధైర్యంగానో. మరి సోమవారం శనివారం దాకా ఆ దూత ఎక్కడ ఉంటుంది? ఎలా ఉంటుంది ఇంట్లో, ఎలా ఉంటుంది వీధిలో, ఎలా ఉంటుంది పనిచేసే చోట, ఎలా ఉంటుంది బంధువుల మధ్యన, ఎలా ఉంటుంది స్నేహితుల మధ్యన? అది ప్రభు మనల్ని అడుగుతాడు. దేవుని మనకి స్తోత్రం.